హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. అరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రవాకం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 10 ముగింపు వినేద్దామండి. వాయువేగ మనోవేగాలతో ఆత్ర తాందోళిత తరంగాలతో ధర్మారాయుడి భవనానికి ఎగిన కిరణ్ తలుపులు మూసిన తాళాలు వేయబడిన మేడను చూసి క్షణకాలం స్తంభించిపోయాడు. తరువాత కాస్త సంభాళించుకుని గేటు తోసి ఆవరణలో అడుగుపెట్టాడు. అక్కడ పూల మొక్కలలో పనిచేస్తున్న తమ ఇంటి నౌకరు వెంకన్నను చూసి ఆశ్చర్యపోతూ, అరే, నువ్వు ఇక్కడున్నావేమిటి వెంకన్న అని అడిగాడు. వాడు కంగారు పడుతూ లేచి దగ్గరకు వచ్చాడు గాని కొంతసేపటి వరకు నోట మాట రాలేదు. తరువాత మెల్లగా తడబడుతూ చెప్పాడు, చిత్తం చిత్తం అబ్బాయి గారు, మరేనండి ఇక్కడండి, నేను ఇక్కడున్నానండి. అది సర్లేవోయ్, ఇక్కడున్నట్టు కనిపిస్తూనే ఉందిగా, ఆ కంగారేమిటి? నువ్విక్కడున్న కారణమేమిటంటే విసుగ్గా ప్రశ్నించాడు కిరణ్. కిరణ్ పుట్టక పూర్వం నుండి వెంకన్న జగపతి వర్మ దగ్గర నమ్మిన బంటుగా ఉంటున్నాడు. ఇంట్లో సంగతులన్నీ ఇంట్లో వాళ్లకంటే ముందుగా అతడికే తెలుస్తాయి. ఊళ్ళో మోతుబరి భూస్వామి దగ్గర సేవకుడు కావడం వల్ల యజమానికి ఉన్నంత పలుకుబడి నౌకర్కు కూడా ఉన్నది. అనేక సందర్భాలలో జగపతి అతడితో రహస్య ఆలోచనలు కూడా జరుపుతుంటాడు. అసలు జగపతి వెంకన్నకి ఏదైనా పని పురమాయించాడు అంటే అదేదో చాలా అసాధ్యమైనది, దాని వెనుక ఏదో గొప్ప అంతరార్థం ఉందని నిశ్చయంగా గ్రహించవచ్చు. అంత ప్రాముఖ్యం గల వెంకన్న నేనిక్కడ రాయుడు ఇంట ఉండడమేమిటి అని కిరణ్ ఆశ్చర్యం. అతడు ఆశ్చర్యం నుండి తేరుకునేటప్పటికీ వెంకన్న కూడా కంగారు తగ్గి కాస్త కుదుటపడ్డాడు. కిరణ్కు కోపం వచ్చిందంటే ఇహ వెనుక ముందు ఆలోచించకుండా ఎవరినన్నా సరే ఎంత మాట వస్తే అంత అనేస్తాడు. నౌకర్లనైతే సరే సరి, చచ్చేది బ్రతికేది చూడకుండా చితగ్గొట్టేస్తాడు. అందుకే వెంకన్నకు అతడిని చూడగానే దడపట్టుకుంది. ఎందుకైనా మంచిదని చిన్నబాబు గారికి కాస్త దూరంగా నిలబడ్డాడు. ఈ ఇంట్లో ఉండే రాయుడు గారి కుటుంబం ఎక్కడికి వెళ్లారా గర్జించాడు కిరణ్. నాకు తెలీదు చిన్నబాబు గారు. మరేం తెలుసు? తెలియని వాడివి ఇక్కడెందుకున్నట్టు? ఏమిటిదంతా గర్జించాడు. దూరమైన దడావణుకు తిరిగి ప్రవేశించాయి వెంకన్నలో. అవన్నీ నాకు తెలియదు చిన్నబాబు. అయ్యగారు ఈ మేడను శుభ్రం చేస్తూ చూస్తుండమన్నారు నన్ను, అంతే అంతే తెలుసు. లోలోన చలరేగుతున్న సముద్ర ఘోషణ అణుచుకుంటూ కనుబొమ్మలను చిట్లించి సాలోచనగా అన్నాడు కిరణ్. ఏమిటి, ఇక్కడ కాపలా ఉండమని మా నాన్నగారు నిన్ను పంపారా? దీనితో ఆయనకేం సంబంధం? ఒరేయ్, నిజం చెప్తావా మక్కలు ఎరగొట్టమంటావా? ఏమిటి నాటకమంతా? మీదకు వెళ్ళాడు కోపంగా. ప్రమాణం చెప్తాను చిన్నబాబు, నాకేం తెలీదు. జాలిగా దీనంగా ఉన్న స్వరము వదనము చూసి కిరణ్ మనసులో దయగలిగింది. పాపం, వీడిని కోపడితే ఏం చేయగలడు? యజమానులు ఏం చేయమంటే అది నోరు మూసుకుని నిర్వర్తించవలసిన వాడు కదా నౌకరు. ఇంతకు మీకెందుకు చిన్నబాబు ఈ సంగతి? అంతగా కావలిస్తే అయ్యగారిని అడిగి తెలుసుకోరాదు? లోపల భయపడుతూనే పైకి అమాయకంగా ప్రశ్నించినట్టు యుక్తిగా అడిగాడు. మరి క్షణంలో కిరణ్ మదిలో కలిగిన జాలి కరిగిపోగా వెంకన్న చంప చెల్లుమంది. ఈడియట్, అడిగిన దానికి చెప్పకుండా ఎదురు ప్రశ్నలు కూడాను. అయితే నీ నడుము నా తాళాలేమిటి? దీనివే కదూ, తలుపులు తెరువు హుంకరించాడు. ఇహ వాడిని కొట్టినా చంపినా ప్రయోజనం లేదేమి, మాట మాత్రం చెప్పడని గ్రహించాడు కిరణ్. అటువంటి వాడు గనకనే జగపతి వద్ద ఇన్నాళ్లుగా నిలిచాడు. చెంప తడుముకుంటూ తలుపులు తెరిచాడు వెంకన్న. అంతకంటే వాడికి మరో మార్గం తోచలేదు. అయ్యగారికి ఫిర్యాదు చేయడం తర్వాత సంగతి. ముందు ఇక్కడే క్షణంలో చిన్నబాబు తనను ముక్కలు ముక్కలుగా నరికినా దిక్కులేదు కదా. వెంకన్నచే ఒక్కొక్క తలుపు తీయిస్తూ అన్ని గదుల్లోకి వెళ్ళాడు కిరణ్. అంతా ఖాళీ, ఎక్కడా ఏమీ లేదు. ఆ భవనాన్ని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారన్నమాట. ఏమిటి విపరీత పరిణామం? ఇక్కడ స్థిరపడిపోయిన వారు కదా, ఇంత హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళినట్టు? ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చినా ఒక్క మాట తనకు రాయుడు గారు కాకుంటే రాణి అయినా తెలియజేయొచ్చు కదా. తమంతా తామే వెళ్ళారా, లేక ఎవరైనా బలవంతం మీదనా? నాన్నగారి కొత్త ధోరణికి వీరి నిష్క్రమణకు ఏదో సంబంధం ఉన్నట్లుందే. దేవరాణి వడ్డిస్తుండగా తాను భోజనం చేసిన తావు, ఆమె పాటను వింటూ పరవశమైపోయిన ప్రదేశం, ఆమె మాటలు వింటూ కూర్చున్న ఆ పూదోట, ఆమెతో అనేక తర్క వితర్కాలు నలుపుతూ విహరించిన ఆ పరిసర ప్రదేశాలు అన్నీ ఏకమై అతడిని వెక్కిరిస్తున్నట్లు కనిపించాయి.
తనంతగా ఆకర్షించి మనస్సు పరహించిన అతిలోక సుందరి సౌందర్యమూర్తి దర్శనం మరి లభించదా? ప్రణయ వృత్తాంతం మొగ్గలోనే తుంచివేయబడిందా? అబ్బా, ఏదో భరించలేని బాధావేదనలు బయలుదేరాయి లోపల. రాణిని కనులారా చూద్దామని, ఎన్నెన్నో సంగతులు మనసారా మాట్లాడాలని, ఎంతో తీయనైన ఆమె గానసుధను చెవులారా విని హాయిదీరా పరవశించాలని ఎంత ఆశతో వచ్చాడో అంతా అడియాసే అయిపోగా చల్లారిపోయాడు. ఎంత తహదహ చెందాడో అంతగా అల్లాడిపోయాడు. నిస్పృహతో గోడకు జారబడిపోయిన అతడు కొద్దిసేపటికి మెల్లగా తేరుకుని మేడ మీదకి వెళ్ళాడు. ఆ పైభాగమంతా కూడా ఖాళీగానే వెలవెలబోతున్నది. కాని రాణి గదిలో మధ్యగా నేలపై ఒక గ్రంథం చుట్టూ ఒక వీణతీగ చుట్టబడి ఉంది. ఆశ్చర్యంగా ముప్పిరిగొనగా తీసి చూశాడు కిరణ్ ఆత్రంగా. ఫేర్వెల్ మై ఫ్రెండ్. రవీంద్రుని రచన ఒక్కటైనా విడిచిపెట్టని ఆ గృహంలో ఈ పుస్తకం పొరపాటున వదిలి వెళ్లారనడానికి వీలులేదు. మరి బుద్ధిపూర్వకంగానే అయి ఉంటుంది. నిశ్చయంగా తనకే ఉద్దేశించబడింది. తాను ఎప్పుడో ఒకప్పుడు వచ్చి చూడగలడనే ఆశాభావం ఉందన్నమాట దేవరాణికి. ఎంతటి ఉపాయశాలి! నోటితో చెప్పకపోయినా, చేతితో రాయకపోయినా అనలేని మాటలు తేటతెల్లంగా తెలియపరుచున్నది అనేక సంగతులు. అందలి నాయకుల్లాగే తాము హఠాత్తుగా కలిసిన స్నేహితులు, విడవడని అనుబంధంతో పెనవేసుకుపోయిన జీవిత భాగస్వాములుగా నిర్ణయించుకున్న యువతీ యువకులు, అనుకోకుండానే దగ్గరై అనుకోకనే విధి బలీయత వల్ల విడిపోవలసి వచ్చిన నిర్భాగ్యులు. బహుశా ఇక కలయిక అసాధ్యం. అందువల్లనే ప్రాణమిత్రునికి పరోక్షంగా హృదయపూర్వకమైన వీడ్కోలిచ్చి వెళ్ళిపోయింది. ఆ గ్రంథాన్ని పదిలంగా కరుణకద్దుకుంటూ పట్టుకుని బయటకు నడిచాడు. దైవతుల్యమైన రాయుడు, సహృదయ యశోద, ప్రేమమూర్తి దేవరాణిల వివిధ రూపాలే నలువంకల నేత్రాలకు గోచరిస్తుంటే రాణికి తనకు ప్రీతిపాత్రమైన చక్రవాకమే చెవులలో నినాదిస్తుండగా భారంగా బయలుదేరాడు. తలుపులు వేసైనా చిన్నబాబు అనే వెంకన్న మాట అతడి కర్ణపుటాలను సోకనే లేదు. దారి పొడుగునా తల వంచుకు నడుస్తున్న అతడు పరిచయస్తుల పలకరించినా సమాధానం చెప్పలేదు. కేవలం ఒక పిచ్చివాడుగా మారిపోయాడు. ఇల్లు చేరగానే ఇంతవరకు ఎక్కడున్నావురా అన్నాడు కమలాకరం. ఓ అంటూ పరధ్యానంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు కిరణ్. తిన్నగా పోయి తన శయ్యపై వెళ్ళకిలా పడిపోయాడు ఇంటికప్పు చూస్తూ. ఏమీ తెలియడం లేదు. ఏ ఆలోచన లేకుండా మెదడు మైదానంలాగా ఉన్నది. అంతా అయోమయమై, చెవులలో వీణానాదం, ఎదలో వీణాపాణి, కళ్ళెదుట వీణాతంత్రి బంధితమై ప్రేమ చిహ్నం. తల్లి వచ్చి భోజనానికి పిలవగా మౌనంగా యాంత్రికంగా ఆమెను అనుసరించాడు. తినకుండానే లేచిపోయాడు. సహపంక్తినే సోదరాజనకుల భోజనం చేస్తున్నట్టుగాని, తల్లి వడ్డన కావిస్తున్నట్టుగాని అతడికి ధ్యాస లేకపోయింది. జగపతి కుమారుని వైఖరిని జాగ్రత్తగా పరీక్షిస్తూనే ఉన్నాడు. వెళ్ళిపోతున్న కిరణ్ను వెనుకకు పిలిచి కూర్చోబెట్టి ధనం విలువను గూర్చి, బుద్ధి మమతలను గురించి, తమ వంశ ప్రతిష్టను గురించి అనేక బోధలు చేశాడు. మెదడుకెక్కపోయినా, కనీసం చెవులకైనా చేరుకోకపోయినా అన్నీ వింటున్నట్టే మౌనంగా బొమ్మ మాదిరిగా కూర్చున్నాడు కిరణ్. ఏ మాటకు ఎదురు చెప్పడం గాని, కోపపడడం గాని చేయలేదు. అతడి అహంకారమంతా ఏమైపోయిందో అని స్వజనులే ఆశ్చర్యవందారు. ఆ రోజంతా కిరణ్ పూర్తిగా తన గదిలోనే గడిపాడు. ఎవరూ అతడిని పలకరించడానికి సాహసించలేకపోయారు. చిన్నబాబు కొట్టాడని వెంకన్న చేసిన ఫిర్యాదు విని కూడా జగపతి కొడుకును మందలించడానికి గాని, అడగడానికి గాని ధైర్యం చేయలేకపోయాడు. ఇల్లంతా, కుటుంబమంతా నిద్రలో మునిగి ఉన్న, జగమంతా సుశుద్ధిలో తేలుతున్న కిరణ్కు నిదురలేదు. అతడి కారే ఎంత భయంకరమైనది! నిశ్శబ్ద వాతావరణం, కన్నుల పండువగా ఉన్న వెన్నెల, పైన తారాచంద్రులతో మెరిసే నభోమండలం, కింద మత్తెక్కించే కుసుమ సౌరభభూరిత మందమలయ నిలయం, మదిలో ప్రియబాంధవికై పరితాపం, ఆనాటి మిట్ట మధ్యాహ్న పుటండలో జరిగిన ప్రథమ పరిచయం, తనను బంధించి వేసిన ఆమె శ్రావ్యగానం, హృదయాన్ని సూదంటు రాయి వలె ఆకర్షించి లాగేసిన ఆమె అపురూప లావణ్యం, ఎంతగా విన్నా ఇంకా వినాలనిపించే ఆమె మృదు మధుర భాషణ ఒక్కొక్కటిగా జ్ఞాప్తికి వచ్చి మనసును వేధింపసాగాయి. అతడి గంభీర తత్వమంతా మంచులా కరిగిపోయి ఆవేదన అగ్నిజ్వాలలతో భస్మీపటలమవుతున్న హృదయం రోధించసాగింది. ఒక్కొక్క సంగతే గుర్తుకు వచ్చిన మనోవ్యధ అధికమై నేత్రాల వెంట బాష్పధారలు ప్రవహించి వక్షం తడిసిపోతుంది. కాస్త శాంతి లభించేసరికి తిరిగి మరొక సంగతి జ్ఞాప్తికి వచ్చి శోక విహ్వలుడైపోయాడు. ఏడ్చి నీరసపడిపోయాడు అబలలాగా. అర్ధరాత్రి దాటిన గవాక్షం చెంత
శిలలా నిలిచిన అతడు గవాక్షం వదిలిపెట్టనే లేదు. అంతటి పెద్ద కుటుంబంలో ఏకాకి వలె రోధించసాగాడు. కడకు ఆ కన్నీటి ప్రవాహంతో గుండెలో బరువు కొంత కొట్టుకుపోయి తేలికైనట్లనిపించింది. హృదయ భారంతో పాటు శోకవేగం కూడా కొంత తగ్గి అయోమయ అవస్థ నుండి కొద్దిగా తేరుకున్నాడు. కానీ చింతా పరంపర తగ్గలేదు. ఏవేవో భావాలతో సతమవుతూ చెక్కిట చేయి చేర్చి ఒక్కో బాష్పకణమై వాలుస్తూ ఆ కిటికీ చెంతనే కూర్చున్నాడు, చీకటిలోకి చూస్తూ. నిద్రాణమైన ప్రకృతి క్రమంగా చైతన్యవంతమవుతుంది. ప్రాగ్దిత అరుణ వ్రాగరంజితమయ్యింది. అది చూసి చకితుడైన లేచాడు కిరణ్. శరీరమంతా అలుపుగా భారంగా ఉంది. అడుగు తీసి అడుగు వేయడమే కష్టమైంది. అప్రయత్నంగా పక్కపై మారాడు. మరుక్షణమే నిద్రాదేవి వడిలో తూగిపోయాడు. కిరణ్ నిద్ర లేచేసరికి పగలు 11 గంటలైంది. లోతుకుపోయిన కళ్లతో, మాసిపోయిన ముఖంతో జబ్బుపడి లేచిన మనిషిలాగా అయిపోయాడు ఒక్క రోజులోనే. నీరసంగా చెయ్యిపై నుండి లేచాడు. లేస్తుండగానే తిరిగి విచార సముద్రంలో తనను లీనంగా వింక చేసుకున్నాడు అతడిని. ఒక స్థిర నిశ్చయంతో అడివిడిగా తండ్రి గదిలోకి వెళ్లాడు. జగపతి, కమల ఏదో మాట్లాడుకుంటూ కిరణ్ ప్రవేశించడంతో ఆపుచేశారు. అదేమిటి బాబు అలాగున్నావు, ఒంట్లో బాగుందా అన్నది కమల కలవరపాటితో మీద చెయ్యి వేసి చూస్తూ. ఆ మాటలకు లెక్క చేయలేదు కిరణ్. నిశ్చితంగా తండ్రి కళ్ళలోకి చూస్తూ సూటిగా ప్రశ్నించాడు. నాన్నగారు, రాయుడు గారి కుటుంబం ఎక్కడికి వెళ్లారు? బింకంగా చెప్పాడు జగపతి. ఎక్కడికో, మనకెందుకు? ఎందుకా? నాకు కావాలి. నాకు తెలీదు. ఎక్కడో జీవనోపాధికి ప్రాకులాడుతుంటారు బహుశా. నిర్గంతపోయాడు కిరణ్. ఆయనకంత కర్మేమిటి? ఏమిటా? తాపీగా జవాబిచ్చాడు జగపతి. క్లుప్తంగా చెప్పాలంటే ఆయన ఏమీ లేనివాడయ్యాడు. బొంబాయిలో అతడికి హారతి, కర్పూరము, అగరవత్తులు తయారు చేసే వ్యాపారం ఉంది. ఒకరోజు రాత్రి ఆ అడ్డంకిలు, ఎగుమతికి సిద్ధంగా ఉన్న సరుకు, ఆఫీసు అన్నీ ఏమీ మిగలకుండా దగ్ధమైపోయాయట. ఇక్కడ గోదావరి వరద తీసేసరికి అతడి పొలమంతా ఇసుకమేటగా వేసి ఉంది. వింటున్న కిరణ్ వెనుకకు 2 అడుగులు వేశాడు. నవ్వాడు జగపతి. అవును, చూసావా మరి, మనం ఆ వార్త వినడానికే తుళ్ళిపడుతున్నాము. ఇక అటువంటి దీన స్థితిలో మునిగిపోయిన వాడేమైపోతాడు? అదే అయ్యాడు. రాయుడు, యశోద కృంగిపోయారు, వెళ్ళిపోయారు. అసలు అక్కడ యథార్థంగా జరిగిందేమిటో, మిగిలినదేమిటో తెలుసుకోవడానికైనా వెళ్ళాలి కదా. వెళ్ళారు అంతే. కాదు, మీరు వెళ్ళగొట్టారు, అది నిజం ఖండితంగా అన్నాడు కిరణ్. అక్కడ యథార్థంగా జరిగినదేమిటో నాకు తెలియకపోయినా ఇక్కడ జరిగినది, కర్కోటకలైనా మీరు జరిపించవలసినది నేను తెలుసుకోగలను. కిరణ్, కోపంగా అరిచాడు జగపతి. అవును, అంతకంటే బిగ్గరగా అరిచాడు కిరణ్. వాళ్ళు కృంగిపోలేదు, మీరే కృంగిపోయేట్లు చేశారు. ఇక మీ ధనదాహం తీర్చడం వారి వలన కాదని వారి అమ్మాయిని తృణీకరించి ఉంటారు. నిరాశతో, అవమానంతో వారు వెళ్ళిపోయి ఉంటారు, లేదా మీరే వెళ్ళగొట్టి ఉంటారు. అవునోయ్, వికటంగా నవ్వాడు జగపతి. లేకుంటే దరిద్రురాలికి పుణ్యానికి పుస్తకెడతావా నాన్న? కోపంగా కళ్ళు ఎరబడ్డాయి కిరణ్కు. ఆప్తమిత్రుని విషయంలో అలా ఎలా ప్రవర్తించగలిగారు? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీరు అసలు మానవులేనా? మిత్రులు కాదని ఎవరన్నారు? స్నేహం స్నేహమే, వ్యాపారం వ్యాపారమే. చిచి, వివాహం వ్యాపారమా? మీరు మనుషులా? నేను నీకు పుట్టిన పుత్రుడనేనా? ఇంత ద్రోహం చేశారా? ఇటు కన్న కొడుకు, అటు బాల్యమిత్రుడు అని కూడా వినదీయలేదా? ఆ వాద ప్రతివాదాలు ఇల్లంతా ప్రతిధ్వనించడంతో నౌకర్లంతా, ఇంట్లో ముఖ్యులంతా వచ్చి గుమిగూడిపోయారు. అంతా కళ్లతో చూడడమే గాని ఎవరూ కిరణ్ను పలకరించి శాంతపరచన సాహసించలేకుండా ఉన్నారు. కష్టంలో సుఖంలో వారి ఆదరణ పొందారు. వారి ఇంట ఉండి కడకు తిన్నింటి వాసాలే లెక్క పెట్టారా? చిచ్చి, విశ్వాసం అనేది ఇంత అరుదైన వస్తువు గనుకనే అంత విలువ. చిచ్చి, ఇక మీకు నాకు ఏ సంబంధమూ లేదు. పళ్ళు కొరుకుతూ కోపంగా పోబోతున్న అతడిని తల్లి కమల బాబు అంటూ కన్నీళ్లతో చేయి పట్టుకుంది. పురుగును విదిలించుకున్నట్టు విదిలించుకున్నాడు కిరణ్. ఎవరు బిడ్డలు, ఎవరు తల్లి, ఎవరు తండ్రి? కనిపించగానే తల్లిదండ్రి కాదు, పసితనంలో పాలిచ్చి పెంచడం అతి హీనజాతి జంతువులు కూడా చేయగలవు. రెక్కలొచ్చే వరకు ఆహారం ఇచ్చి అతి అల్పమైన పక్షులు కూడా పెంచుకుంటాయి సంతానాన్ని. అంతేనా? మనుషులు కూడా అంతేనా? అంతకంటే బాధ్యతలు లేవా? ఉన్నాయి. పసితనంలో కాదు, పెద్దయ్యాక. తమ బిడ్డలు తమంత అయ్యాక వారిని చూసి ఓర్చగలగాలి. వారి మనసుకు నచ్చేట్లు జీవితాన్ని దిద్దాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. మీరే మీ గౌరవము, పెద్దరికము నిలుపుకోలేక హీనాతిహీనమైన పనులు చేస్తే ఇక సంతానానికి మీపై గౌరవం ఎలా ఉంటుంది?
ఇంత నీచంగా ప్రవర్తిస్తూ నిన్నటి నుండి ఎవరికి వారు నాకు ముఖం చాటేస్తున్నారు. అలా తొందరపడకు బాబు, కన్నీళ్లతో అర్థించింది కమల. తొందర? ఆమె చేతులను తప్పించుకుపోయాడు కిరణ్. ఇక అలా అర్థించి నన్ను ఆపలేవు. అలా ఆపగల అమ్మ నాకు లేదు. ఆగే కొడుకు ఇక నీకు లేడు. అందరి సంగతి అలా ఉంచు. కన్న తల్లివి. నా హృదయం నీకు తెలియదా? రాణిపై నాకెంత ప్రేమో, ఎంత అభిమానమో నీకు తెలియదా? దుఃఖావేశంతో బావురమంటూ 10 స్వరాలు వస్తున్నాయి భయంకరంగా అతడి కంఠం నుండి. నా సంగతి వదిలేయి. ఆడదానివి. నీకు ఒక ఆడదాని హృదయం అర్థం చేసుకోగల శక్తి లేదా? నిశ్చయమైన వివాహం చెడిపోతే ఆడపిల్ల ఏమైపోతుంది? భార్యాభర్తలుగా కలిసి తిరిగిన జంట విడిపోతే అబల ఏమైపోతుంది? కూతురు అలా క్రంగిపోతే ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు? నీకైనా అది యుక్తం కాదని తోచలేదా అమ్మా? చచ్చా, ఇంకా నా పాడు నోటి నుండి ఈ సంబోధన వదిలిపోలేదే. నాకెవరు అమ్మా, ఎవరు నాన్న? ఎవరూ లేరు. నాకెవరూ లేరు. నా రాణియే నాకు. నోటిపై కొట్టుకుంటూ నుదురు బాదుకుంటూ దుఃఖిస్తూ వెళ్లిపోతున్న అతడి కూడా ప్రాధేయపడుతూ రోధిస్తూ వెళ్తున్న కమలను బలవంతంగా రెక్కపట్టుకు ఆపాడు జగపతి. ఏమిటే ఆ బేరతనం? మనం ప్రాధేయపడితే మరింత మితిమీరిపోతాడు. వెళ్ళని. వాడెక్కడికి పోతాడు? ఆ ఆవేశం ఓ 4 రోజులుంటుంది. ఆనాక చచ్చిన కుక్కలా దారిలోకి వస్తాడు. జరుగుతున్నదంట శిలాప్రతిమల్లా తిలకిస్తూ నిలుచున్నారు పెద్ద కొడుకురిద్దరు, వారి వారి భార్యలు. తన గదిలోకి పోయిన కిరణ్ తత్వరగా పెట్టి సర్దుకున్నాడు. రాణి తనకు అనామకంగా బహుకరించిన గ్రంథాన్ని, వీణతీగను పెట్టి అడుగున పదిలంగా దాచి చేత్తో పెట్టపట్టుకుంటూ బయలుదేరాడు. వెళ్లిపోతున్న అతడిని కఠిన స్వరంతో అడిగాడు జగపతి. ఎక్కడికి? అంతకంటే ఘాటుగా వచ్చింది సమాధానం. ఏట్లోకి. మాకు చెప్పనక్కర్లేదా? మీకు నాకు అంత గొప్ప సంబంధం ఎడవలేదు. అయితే అన్నీ ఆలోచించుకునే వెళ్తున్నావా? బెదిరింపు వ్యక్తమైంది జగపతి గొంతులో. ఆలోచించాను. శాశ్వతంగా నిర్ణయించుకున్నాను. ఇక మీదట మీకిద్దరే కొడుకులు. నాకిక ఇక్కడ ఎవరూ లేరు అంటూనే సాగిపోయాడు. వెనుక నుండి కమల గొళ్ళు మన్నయడం వినిపించినా బాధ అనిపించలేదు. మీరు మిక్కిలి జుగుప్స ఆవరించింది. అంతకు క్రితం దినం వరకు ఆమె ఒక బాధపూరిత వదనమే అతడిని సంకెళ్లు బంధించగలిగేది. ఆ అనుబంధం, అవస్థ ఈనాడు తెగిపోయాయి. ధవళేశ్వరం చేరగానే మిత్రులు తీయని వాత చెవిన వేశారు. నీకు అసిస్టెంట్ ఇంజనీరుగా ప్రమోషన్ వచ్చిందో వర్మ. అది విని నిర్లప్తంగా ఊరుకున్నాడు కిరణ్. నిత్యం సరదాగా నవ్వుతూ చమత్కారంగా మాట్లాడుతుండే అతడి ముఖాన్ని ఆవరించిన నీలి నీడలు చూసి విస్తురపోయారు స్నేహితులు. మరొకప్పుడైతే అతడు ఆ వార్త విని ఎగిరి గంతులేసిండేవాడు. కాని ఒక రెక్క విరిగిపోయిన పక్షి ఆకాశానికి ఎలా ఎగరగలదు? డ్యూటీలో చేరాడు. ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఆప్తమిత్రులతో కూడా సంభాషణ తగ్గించేశాడు. ఆఫీసు, గది అంతకు మినహా మరో చోట అడుగు పెట్టడం లేదు. షికార్లు, సినిమాలు పూర్తిగా మానుకున్నాడు. అతడి ముభావానికి కారణమేమిటో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. మేఘాశూన్యమైన సాయంకాలం వలె, అసుర సంధ్యా సమయంలో అంబరం వలె వాక్శూన్యమైన అతడి వదనం గంభీరంగా ఉంటున్నది. ఆ దినం ఆదివారం. కిరణ్ తన గదిలోనే కూర్చున్నాడు తీరుబాటుగా, రాణి ఛాయాచిత్రంలో మూక సంభాషణలు జరుపుతూ. ఎంత పని చేశావు రాణి? ఆనాడేదో తెలివి తక్కువగా కోపం తెచ్చుకున్నానని అదే మనసులో పెట్టుకున్నావా? దుఃఖపూరిత వదనాన్ని, విచారిత పూరిత రేఖను నా కంట పడనీయమని శపథం చేశావు. ఆ శపథం మీదనే నిలబడ్డావు. కాని అది ఈ దీనుని జీవితాన్ని ఎంత దుఃఖ భాజనం చేస్తుందో, ఎంత కుమిలింపుకు కారణభూతమవుతుందో ఆలోచించలేకపోయావా? అవును, ఎలా అనుకుంటావు? అనిర్వచనమే అయిన బాధతో దుఃఖిస్తుంటే చేరదీసి లాలింపలేక, ఊరిడింపక కోపగించి వచ్చేసిన మూర్ఖుడిని. రూపాయలలోనే లోకాన్ని కొలవగల హీనుని కుమారుడిని గురించి అంతకంటే గొప్పగా ఎలా అంచనా వేసుకుంటావులే? ఏం చేస్తున్నావా వర్మ అంటూ మిత్రబృందం ప్రవేశించడంతో కిరణ్ ఆలోచన వాహినికి తాత్కాలిక అంతరాయం కలిగింది. ఏమిట్రా ఈ మధ్యన మరీ అంత విచారంగా ఉంటున్నావు? మీ వాళ్ళంతా కులాసా అని అడిగాడు మురళి అనే అతను. అన్నాడు కిరణ్ ముక్తసరిగా. రేడియో ఆన్ చేసి వచ్చి కూర్చున్నాడు గోపాలరావు కిరణ్ కు దగ్గరగా. నీ బాధేమిటి కిరణ్? వినోదాలన్నీ పూర్తిగా కట్టివేశావు. ప్రమోషన్ వస్తే పార్టీ అయినా ఇచ్చావు కాదు. ఎందుకంత విచారం? విచారమేమీ లేదు, కానీ నీకు పుణ్యం ఉంటుంది. ముందు ఆ రేడియో కట్టేశాయి. ఆ మాటలు వింటూనే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు గోపాలరావు. హిందీ పాటలను నిద్రాహారాలు మాని వినే అతడు ఇలా మారిపోయాడేమిటి? ఇక అతడిని అడిగినా లాభం లేదనుకుని రేడియో కట్టేసి మెల్లగా వెళ్ళిపోయాడు. దేవరాణి గారి క్షేమమేనా? సాహసించి ప్రశ్నించాడు ఒకతను. మీకెందుకు? ఆరుస్తారా తీరుస్తారా? దయించి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళండి.
అందరూ విస్మృతులై మెల్లగా నిష్క్రమించారు. అందరూ అలా విసుగు కోపాలను వ్యక్తం చేస్తూ తరచూ కసురుకోవడంతో మిత్ర బృందం అనేక మంది అతడిని త్యజించారు. గోపాలరావు మాత్రం అంత తేలికగా అతడికి దూరం తొలగలేకపోయాడు. ఒక సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేస్తున్న కిరణ్ను గోపాలరావు అతి బలవంతంగా టెన్నిస్ కోర్టుకు లాక్కుపోయాడు. ఎప్పుడు అతి చలాకీగా ఆడుతూ పాయింట్లన్నీ తానే సంపాదించే కిరణ్ ఇవాళ బొత్తిగా చేతకాని వాడిలా అప్పుడే నేర్చుకుంటున్న వాడే ఆడినట్లు ఆడాడు. ఈ మధ్యన వర్మగారు పాపం ఏదో ప్రేమ వ్యవహారంలో కొట్టుకుపోతున్నట్టున్నారు, పరిధ్యాస ఎక్కువైంది అన్నాడు మరొక ఇంజనీరు. వెంటనే కిరణ్ టెన్నిస్ రాకెట్ గిరాటు పెట్టి ఎవరేమనుకుంటారో అనే సంకోచం కూడా లేకుండా ఎందరు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. అందరినీ పలు సందర్భాల్లో పలు రకాలుగా పరిహాసం చేసే అలవాటు గల అతడు ఇప్పుడింత చిన్న జోక్కే అంత అసహనం ప్రదర్శించి వెళ్ళిపోవడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఏం జానకి, ఈ ప్రపంచంలో జగన్ అనేవాడు ఒకడున్నాడనే సంగతి గుర్తుందా? నీ అవసరాలు తీరిపోయాక మరుపు తగిలానా? వికటంగా చూస్తూ మాట్లాడుతూ ప్రవేశించాడు జగన్నాథరావు. వంట చేస్తున్న జానకి తాపీగా తలెత్తి శాంతస్వరంతో అన్నది. అదేమిటి జగన్, ఇప్పుడేం జరిగిందని? ఓ కట్టిపెట్టి నీ వగలు చిత్కరించుకుంటూ అన్నాడు జగన్. మీ కుతంత్రాలన్నీ నేను కనిపెడుతూనే ఉన్నాను. ఇటు నన్నిలా జోకొడుతూనే ఉన్నావు, అటు ఇంకా ఈ కిరణ్ గాడికి నీ చెల్లెల్ని ముడిపెట్టాలనే ప్రయత్నిస్తున్నావు. తెల్లబోయిన జానకి, ఛా, ఏం మాట్లాడుతున్నావు జగన్ నువ్వు? ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? అంతా వట్టి అబద్ధం. ఇదిగో జానకి, క్రూరంగా చూస్తూ మాట్లాడసాగాడు జగన్. నీ నక్కజిత్తులు నా దగ్గర పనికిరావు. నీ ఎత్తులకు పై ఎత్తులు నాకు తెలుసు. నువ్వు మొండివైతే నేను శతమొండిని. నీ రహస్యం నా గుప్పిట్లో ఉందని తెలుసుకో. వచ్చే వారంలో కిరణ్ను ఇంద్రాణిని మోసంతో బలవంతానైనా గుళ్ళో పెళ్లి చెయ్యాలనేగా నీ పన్నాగం. నివ్వెరపోయిన జానకి వెంటనే సంభాళించుకుని అన్నది. అది నా ప్లాన్ కాదు జగన్, నాన్నగారి యత్నం. నేను నా సాయిశక్తుల ఇంద్రాణిని నాన్నను నీకు అనుగుణంగా మార్చాలనే యత్నిస్తున్నాను. నాన్ సెన్స్. ఇక నాకు ఈ డొంక తిరుగుడు పనికిరాదు. రేపు కాదు, ఎల్లుండి శనివారం నాడు నాకు ఇంద్రాణికి బలవంతంగానైనా సరే పెళ్లి జరిగి తీరాల్సిందే. అంత ఖచ్చితంగా అంటే ఎలా జగన్? ఎల్లుండి ఎలా కుదురుతుంది? ఏం, నువ్వు నా చేత అంతంత దారుణాలే నిమిషాల మీద చేయించినప్పుడు పెళ్లికేముంది? వెదవది 5 నిమిషాల పని. పోనీ జగన్, ఒకటి అడుగుతాను చెప్పు. సాలోచనంగా సనునయంగా అన్నది జానకి. నీకెంత డబ్బు కావాలో తీసుకో, ఇస్తాను. ఈ లోకంలో ఇంద్రాణి తప్పితే మరి నీకు భార్య దొరకదా? నోర్మి. కోపావేశాలతో రెచ్చిపోయాడు జగన్. కడకు నన్ను డబ్బు కోసం పనిచేసే కూలివాడి కింద జమకట్టావన్నమాట. సరే, నీ రోగం కుదుర్చుతాను. ఇప్పుడే జరిగిందంతా అందరికీ చెప్పేస్తాను. వద్దు జగన్, వద్దు, అంత పని చేయకు. నా మాట విను. బ్రతిమలాడుతూ అతడి వెంట పడబోయిన జానకి పైట కొంగు స్టవ్ మంట అంటడంతో ఒక్కసారి కెవ్వుమన్నది. జగన్ వెనుదిరిగి చూసేసరికి తెల్లించేరలో ఉన్న జానకి చుట్టూ మంటలు ఆవరించి కనిపించింది. చిచి, ఇదా మీ పన్నాగం? అంతా చాటు నుంచి వింటున్న ఇంద్రాణి ఎదుటికి వచ్చేసరికి జానకి అగ్నిజ్వాలలతో ఏమీ తోచక అటు ఇటు పరుగులెత్తుతున్నది. అయ్యో అక్కయ్య! అంతా విస్మరించి అక్క మండిపోతున్నా చీరను లాగివేయడానికి ప్రయత్నించసాగింది ఇంద్రాణి. అంతలో ఇంట్లోని వాళ్ళందరూ అక్కడకు గుమ్ముకూడనే కూడారు. కిరణ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి గదిలో కమలాకరం కూర్చుని ఉన్నాడు. పామును చూసి వెనకంచు వేసినట్లు 2 అడుగులు వెనక్కి వేసి నిలబడ్డాడు కిరణ్ అసహ్యంగా చూస్తూ అతడిని. రాచన బాబు, కూర్చో. అలా చూస్తానేమిటి అన్నాడు కమలాకరం సాదరంగా. హూ, చిన్నబాబు. ఎవరు? ఎవరికి? హేళనగా నిర్లక్ష్యంగా ప్రశ్నించాడు. ఆవేశ నిగ్రహాలతో అరిచాడు జగన్. ముందుకు బయటికి నడు. మీ చిన్నబాబు ఎప్పుడో చచ్చాడు. ఇక్కడికి ఇంకా ఎవరున్నారని వచ్చావు? ఎవరిని అడిగి ఇంట్లో అడుగు పెట్టావు? అలా కోపం తెచ్చుకోకు చిన్నబాబు. ఈ పాటికి కాస్త కోపం తగ్గి దారిలోకి వస్తావనుకున్నాను. ఇంకా అలాగే ఉన్నావా? అధిక ప్రసంగం అనవసరం. ముందు బయటికి నడు. పోనీ కాస్త నేను చెప్పే మాటైనా విను. అమ్మ నీపై బెంగతో అహోరాత్రులు కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఓదార్చలేకుండా ఉన్నాము. అమ్మ మీద నా మీద ఎంత ప్రేమ వచ్చింది ఇప్పుడు. ఏడవండి, అంతా కుళ్ళి కుళ్ళి ఏడ్చి కృషించుకోండి. ఎక్కడ ఎందరూ ఏడుస్తున్నారో మీకు చేసిన పనికి ఆ ఉసురంతా తగలకపోతుందా? అలా అనకు చిన్నబాబు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు విషయం చూడాలి. కోపం మాని నాతో రా. చాలా కష్టాల్లో ఉన్నాము. జానకిని రాజమండ్రిలో హాస్పిటల్లో చేర్చాము. వంటగదిలో పొయ్యి దగ్గర చీరకు నిప్పంటుకుని శరీరం అంతా కాలిపోయింది. కుడిచేయి తీసేశారు. మాకేమీ బాగుండలేదు. నువ్వు రావడం మంచిది. నాకు చాలా సంతోషంగా ఉంది. చేసిన పాపాలతో అలాగే కాలి బూడిదవ్వండి. నేనేనాడే చెప్పాను నాకెవరూ లేరని. అంతే, ఇక ఈ జన్మకు ఆ మాటకు తిరుగులేదు. వెళ్ళు, మరి మాట్లాడుకో. చిన్నబాబు,
ఇంకా ఏమో చెప్పబోయిన కమలాకరం కిరణ్ తన నౌకరుకు కోపంగా అడ్డమైన వాళ్లను గదిలోకి ఎందుకు రానిచ్చావురా అని తిడుతూ రెండు అనడంతో మరి లాభం లేదని ఆ మర్యాదలు తనకు కూడా జరగకముందే తత్వరగా వెళ్లిపోయాడు అక్కడ నుండి. తనకు తానే చెప్పుకుంటూ బిగ్గరగా నవ్వుకున్నాడు కిరణ్. దేవదానవులను కలిపి కలియుగంలో మానవులుగా సృష్టించాడు దేవుడు. అతడి హృదయంలోని సరళ మృదుత్వాలు ఆనాటికి ఆనాడు హారతి కర్పూరంలా హరించిపోతున్నాయి. పౌర్ణమి పూర్ణ శశాంకుడు జగమంతా అందంలో కప్పివేసి ఆ ఆనందాన్ని వర్షించుతున్న గ్రోలలేని నిర్భాగ్య హృదయాలు కొన్ని ఉంటాయి. నిండు జాబిలిని తిలికించుతూ గోదావరి ఒడ్డున ఇసుకలో నడిచి నడిచి ఒకచోట నీరసంగా చతికిలబడ్డాడు కిరణ్. ఆనాడు రాణి వీణాగానం విని వారింట్లోనే భోజనం చేశాను. ఆనాడు కూడా పౌర్ణమి. జీవితానికి ఆ పౌర్ణమే పౌర్ణమి. తరువాత ఎన్ని పున్నములైనా వచ్చి వెళ్లాయి కాని అమావాసుకు వాటికి తేడాయే లేకపోయింది. చెట్టు కొమ్మల్లో నుంచి తొంగి తొంగి చూస్తున్న పున్నమి చంద్రిక సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రాణి గానావాహినిలో తన్మయమైపోయిన మధురానుభూతి ఈ జన్మకు మరుపురాని మహత్తరమైనది. తీయన శృతిని జుగుప్స మేఘమాలిక కప్పివేసి విషాద వర్షాన్ని కురిపించేసింది. ఇష్టాగోష్ఠి జరుపుతున్న తమ మధ్య ఏదో నీడపడి మాయమైంది. ఆ పైన తనకు రాణికి రాయుడుకు ఆ విషయమై కొంత చర్చ సాగింది. అబ్బా, ఆనాటి రాణి వచనాలు గుర్తుకు వచ్చిన కొలది దహించి వేస్తున్నాయి. మనుషులే దెయ్యాల మాదిరి పీడిస్తారు, కాని వేరే దెయ్యాలంటూ ఏం లేవని రాణి మాటలు అక్షరాలా నిజమయ్యాయి. తల్లి, తండ్రి, అన్నలు, వదిన అంతా కలిసి దెయ్యాల మాదిరిగానే తనను సుఖశాంతులకు దూరం చేశారు కదా. ఈ శరీరారిత్రులను నిన్నే తలుపు తెచ్చి హృదయ శల్యాలను నిలువున దహించి వేస్తున్నాయి రాణి. చల్లని సాయంత్రాలలో శరద్రాత్రులలో మనం సలిపిన విహారాలు, చేసిన తర్క వితర్కాలు, హాస్య ప్రతిహాసాలు, వాదోపవాదాలు, మధురగానాలు ఎన్ని అవన్నీ మళ్ళీ మళ్ళీ ఏనాటికైనా జీవిస్తాయా రాణి? మనం తిరిగి కలుసుకుంటామా? దైవం దయచూపుతాడా? నిట్టూరుస్తూ స్వగతంగా అనుకుంటున్న ఆ మాటలు భుజంపై హఠాత్తుగా ఎవరిదో చేయి పడడంతో ఆగిపోయాయి. ఉలికిపాటుతో వెనుదిరిగి చూశాడు గోపాలరావు. అర్థమైంది కిరణ్ నీ బాధ. రాణి, నీవు ఎందుకు విడిపోయారు? ఎవరికీ చెప్పుకోనిదే హృదయ తాపం ఎలా చల్లారుతుంది చెప్పు? లాలనగా అడిగాడు గోపాలరావు కిరణ్ చేతులు తన చేతిలోకి తీసుకుంటూ. అవును గోపాలం, చెప్తాను విను. తప్పకుండా చెప్తాను. చెప్దామంటే మాత్రం మరొకరికి గోడు వినేవాళ్ళుండొద్దు. ఇది జరిగినది గోపాలం. ఆమె గానామృతం గ్రోలిన నన్ను ఇహ ఏ సంగీతము ఆకర్షించడం లేదు. పైగా ఏదో బాధ, అశాంతి రేకెత్తుతున్నాయి. ఆమెకు ఆమె సాటి, అద్వితీయ. ఆమె లేని నా జీవితం మరి ఉండబోదు. అమృతం భుజించే నోటికి అంబలి ఎట్లా రుచి చూస్తుంది? ఆమె గాన జలదిలో నా జీవనమైన నౌకను నిర్మూలంగా నడుపుకుందామని కలడు కన్నాను. కాని రాగకుసుమం వికసించక పూర్వమే ప్రేమ మొగ్గే తుంచివేయబడింది. ఆమె లభించనిదే నాకు సుఖశాంతులు చేకూరవు. ఆమె సాధారణ స్త్రీ కాదు, సముజ్జులో చైతన్యమూర్తి. నాలోని జీవస్రవంతి ఆమెలోని చైతన్యరాగ స్రవంతిలో లీనమైపోయింది. ఈ కట్టె మాత్రమే మిగిలింది. మరి నువ్వు తిరిగి ఇక్కడ డ్యూటీలో చేరడంలో అర్థమేమైనా ఉందా కిరణ్? వాళ్ళెక్కడికి వెళ్లారో ఆచూకీ తీసి తెలుసుకోవద్దు? ఎలా తెలుస్తుందాయ్? అమాయకంగా ప్రశ్నించాడు కిరణ్. నీ బుద్ధి బొత్తిగా పాడైపోయి పనిచేయడం లేదు వర్మ. అదంతా తర్వాత చూద్దాం. నువ్వు ముందు సెలవు పెట్టి 4 ఊళ్ళు తిరిగి చూసిరా. కాస్త మనసు సర్దుకుంటుంది. అదృష్టం అంటే ఎక్కడో వారు తటస్థపడనే పడవచ్చు. డబ్బు ఉందా? ఏమైనా కావాలా? లోకంలో విషాదమంతా కిరణ్ నవ్వులోనే ఒలికింది. డబ్బుకేం? నాకెప్పుడు ఇంటికి పంపాల్సిన అవసరం లేదుగా. చాలా మూలుగుతూ పడి ఉంది. ఎటొచ్చి అనుభవించే అదృష్టమే లేదు. గోపాలరావు కూడా నవ్వలేక నవ్వాడు. అవును, నాకు అగత్యం లేదు. నా జీతం డబ్బు ఇంటికి పంపించితేనే గాని గడవదు. ఏం జీతాలో? ఒక సుఖం ఉంటే మరొకటి ఉండదు. కొంతసేపు ఇద్దరూ కూడా నిశ్శబ్దంగా కూర్చున్నారు. కింద గట్టొరిసిపోతున్న గౌతమి గలగల, పైన తారామండల పరివేష్టిత పూర్ణ శశాంకుడు, మదిలో ప్రణయ తాపన మదన. కిరణ్ పొద్దుపోయి ఇంటికి వచ్చి భోజనం చేసి చేయకుండానే మేను వాల్చబోయేసరికి బయట నుండి చిన్నబాబు అనే పిలుపు వినిపించింది. ఉలిక్కిపడ్డాడు కిరణ్. ఎవరు? నేను చిన్నబాబు. జగపతి కంఠం స్పష్టంగా వినిపించింది. లేచి కిటికీలో నుండి చూశాడు. అతడే. కోపం ఒకసారి పెళ్లిబీకింది కిరణ్కు. ఎవరు నువ్వు? ఎందుకు? చిన్నబాబు చచ్చిపోయాడు. కిరణ్కు అందరూ చచ్చిపోయారు. గెటౌట్. చిన్నబాబు, ఒకసారి మాట్లాడే అవకాశం ఇయ్యి. చిచ్చి, గెటౌట్. ఆఫీసులో సెలవు అనుమతి పొంది బజారుకు పోయి కొన్ని వస్తువులు కొనుక్కుని మధ్యాహ్నం ఇల్లు చేరగానే గదిలో అడుగిడగానే
కిరణ్ దృష్టిని ఆకర్షించింది టేబుల్ మీద సెంటు వాసనలో విరజిమ్ముతున్న ఎర్రని గులాబీ పుష్పం. దాని అడుగునే ప్రత్యేకంగా కనిపిస్తున్న నీలి కవరు. నౌకరు పిలిచి ఎవరిచ్చారని ప్రశ్నించాడు. ఎవరో అమ్మాయి గారు వచ్చి ఆమె స్వయంగా అక్కడుంచి వెళ్లారండి. మీకోసం అడిగారు, లేరని చెప్పాను. ఇంకేమీ మాట్లాడలేదు, వెంటనే వెళ్ళిపోయారు. అమ్మాయి గారా అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. ఇంకెవరు? రాణియే అయ్యుండాలి. భగవాన్ కనికరించు అంటూ లక్ష ఆశలతో కోటి కోర్కెలతో విప్పాడు ఉత్తరాన్ని. ఆశ్చర్యపోతూ ఆత్రంగా చదువుకోబోయాడు. శ్రీ కిరణ్ బాబు గారికి వందనములు. ముందుగా మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటున్నాను. మీరు లేని సమయంలో మీ గదిలోకి వచ్చి ఈ ఉత్తరం తెచ్చి ఉంచినందుకు. మీరు ఇది చదువుకునే సమయానికి మీకు ఆగ్రహమే కాదు, ఈ ప్రాంతాలలోనే వదిలి చాలా దూరం పోయుంటాను. నేను ఇది రాయడం తప్పో ఒప్పో నాకు తెలియదు. అనుకున్న దానిని నిస్సంశయంగా నిర్భయంగా ఆచరణలో పెట్టడం నాకు అలవాటు. నాకు చేతనైనంత వరకు మీకు సహాయపడి మనశ్శాంతి చేకూర్చుదామనే ఉద్దేశంతో రాస్తున్నాను. ఓర్పుతో శాంతం చదవండి. మీరు దేవరాణికి గల పరిచయం ఎటువంటిదో, ప్రేమానురాగాలు ఎంత బలీయమైనవో నాకు తెలుసు. అందుకు కలిగిన విఘాతాలు తెలుసు. అందుకే ఆమె సమాచారం నాకు తెలిసినంత వరకు మీకు తెలియపరచడం నా బాధ్యతగా గుర్తించాను. నేను పట్టణంలోనే పుట్టి పట్టణంలోనే పెరిగాను. పల్లె ప్రకృతి గురించి, ప్రజల గురించి హృదయగమనంగా చిత్రింపబడిన రచనలు చదివి నేను అందమైన పల్లెలను, నేత్రానందకరమైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి ఆస్వాదించి ఆనందించుదామని అక్క జానకి ఉత్తరం రాయగాని వెంటనే ఎగిరి వచ్చాను. కానీ అక్కడ ఒక పెండ్లి కుమారుడున్నాడని గాని మా కుటుంబాలలోకి వ్యక్తులు ఒక ప్రత్యేక పన్నాగంతో నా ప్రయాణం ఏర్పాటు చేశారని గాని అప్పట్లో తెలియలేదు. అందుకే మనోల్లాసంతో ఎగిరి వచ్చిన నేను అంత విచారంతో నిష్ఠూరాలతో తిరిగి వెళ్లవలసి వచ్చింది. ఒక గొప్ప విషాద చరిత్రకు కారణభూతురాలనయ్యానని ఈ క్షణం వరకు విచారిస్తూనే ఉన్నాను. అందుకే స్వపర భేదాలను, పక్షపాతాలను విస్మరించి యథార్థాన్ని నిస్సంశయంగా బయటపెట్టి న్యాయం కోసం పాటుపడదలిచాను. నా ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో తెలియదు. దైవ నిర్ణయం ఎట్లుందో. నేను స్వయంగా మీతో ముఖాముఖి మాట్లాడదామని నిన్న మధ్యాహ్నం మీ గదికి వచ్చాను. అసలు నేను ఈ ఊరు ఎందుకు వచ్చానో మీకు తెలియదేమో. మా అక్కయ్యకు శరీరం అంతా నిప్పంటుకుని కాలిపోయింది. ప్రస్తుతం గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉంది. అదంతా వేరే సంగతి. నన్ను బలవంతంగా మీకిచ్చి వివాహం చేయించాలని, ఇక్కడే ఏ గుళ్ళోనో త్వరగా చేసేయాలని, ఆ పైన పరిస్థితులు అవే సర్దుకుంటాయని అందరూ పన్నాగం పన్నుకున్నారు. అక్కయ్యను చూడడానికి వచ్చిన నేను అదృష్టవశాత్తు ఆ పన్నాగగడను, రహస్యాలను తెలుసుకోవడం జరిగింది. దానితో పాటే మరికొన్ని సంగతులు కూడా తెలిసాయి. శోకదేవత వలె నిరాశ నిస్పృహలతో నిర్జీవ ప్రతిమ వలె ఒక చోట నిలబడి ఉన్న మిమ్మల్ని చూసి నిర్గాంతపోయి పలకరించి సాహసించలేక వెళ్ళిపోయాను. మీతో మాట్లాడవచ్చిన కొందరికి జరిగిన మర్యాదల గురించి విన్నాను. అసలు ముఖకారకులైన నాకు అంతకంటే అధిక గౌరవం ఇవ్వలేరని అనుకున్నాను. అందుకే ఈ లేఖలో అన్ని విషయాలు రాసి తెచ్చాను. మీ వివాహం విషయంలో మా అక్కయ్య చేసిన ప్రయత్నాలు, ప్రదర్శించిన కోపతాపాలు, కలిగించిన అవరోధాలు మొదటి నుంచి నేను చెప్పనవసరం లేదు. కానీ జరిగిన అపోహలు పెరిగాయి. ఆమె నష్టజాతకానికి అని అందరూ నమ్మారు. అదేం కర్మో, దైవం కూడా అన్యాయానికి అండగా నిలిచి నిద్రపోతుంటాడు తరచు. కడుకు రాయుడు గారి వ్యాపారం బూడిదవ్వడానికి కూడా కారణమైన ఒక ఘాతకునికి తోబుట్టువునని రాసుకోవలసిన గతి పట్టింది. ఆ గోదావరి మాతకు కూడా మరి వారిపై అంత కక్ష ఎందుకో. వారి పొలాలను నాశనం చేసి తుడిచిపెట్టి భిక్షకారులను చేసి వదిలింది. ధనం కోసం ఆత్మీయతను కూడా దూరం చేసుకోగల మీ తండ్రిని గురించి మీకంటే తెలుసుననుకుని నేను రాయాలా? రాయుడు గారి మిగిలిన ఒక్క మేడను 10,000కు కొనివేసి తమ పలుకుబడినంతను ఉపయోగించి వారిని మీ ఊరి నుంచి వెళ్ళగొట్టారు. అంతా రహస్యంగానే జరిగిపోయింది. వారెక్కడికి వెళ్లారో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్తారు? అన్ని విధాల దెబ్బతిన్న నిర్భాగ్యులు. చేతనైతే వెతుక్కోండి. ఈ గాలి దుమారానికంతకు చాలా వరకు నేను, నా రాక ముఖ్య కారణాలు గనుక నాకు తెలిసినంత వరకు మీకు తెలియపరిచి నిష్క్రమించడం నా బాధ్యతగా గుర్తించాను. నేను చదువు సంస్కారం ఉన్నదానను. బుద్ధిపూర్వకంగా ఇద్దరి మధ్యకు వచ్చి ఇరుకున పెట్టి హింసించే హీనురాలిని కాను. ఈ హీనుల విషయముల నుండి దూరమై ఎక్కడికైనా హాయిగా, సుఖంగా, ఇతరులను నొప్పింపజేయకుండా జీవించగలను. సెలవు. మీరు మీ రాణి ఒకటవ్వాలని కాంక్షించే ఇంద్రాణి. కుమిలి కుమిలి కదిలి కదిలి ఏడ్చాడు కిరణ్ పసిబిడ్డలాగా. నీది నష్టజాతకం అన్నారు కానీ నాదెంత నష్టజాతకం రాణి? నా వల్ల మీ కుటుంబం ఎలా అయిపోయింది? ఇంద్రాణి, ఎంత అమృత హృదయవు తల్లి. అಳುవ చిప్పల నడుమ ఆణిముత్యంలాగా పుట్టావమ్మా. తొలకరి కొద్ది కొద్దిగా ఆరంభించి వర్షాకాలం వయ్యారంగా ప్రవేశించింది. ధరణి కలకలలాడింది. ఇళ్ళు, కొట్లు ధాన్యంతో నిండిపోయాయి. జగమంతా ఆనందభరితమైంది.
కానీ భగ్నహృదయుడైన కిరణ్కు ఆనందమే లేకపోయింది. అశాంతితో అనేక ప్రదేశాలు తిరుగుతున్నాడు. గాలితో సరసాలాడే కొమ్మలను, కదిలికలతో గొప్ప సంగీతం వివరిస్తుంది అతడి చెవులకు. విహంగా శబకాల కిలకిల రావాలతో ప్రియబాంధవి యొక్క మధుర కోకిల స్వరం దోబూచులాడుతుంది. సెలేటి అలల గలగలలో చెలిగాత్రం ప్రతిధ్వనిస్తుంది. పూబాలలో ప్రాణేశ్వరి ముగ్ధగానము ద్రోత్యకమవుతుంది. పిచ్చివాడైపోతాడు. నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా కాలగమనాన్ని గమనించకుండా శోకపారవారంలో గడుపుతాడు. ఆ సమయంలో ఆ దీనుని శోకం విన్న రాళ్లు సహితం కరిగిపోవలసిందే. ఏ స్త్రీ ఎదురైనా ఆశగా దేవరాణి కావాలని చూస్తాడు. ఆశ తీరుతుందా? ఈ అన్వేషణ ఫలిస్తుందా? ఎవరు చెప్పగలడు ఆ దీనునికి జవాబు? అనేక యాత్రస్థలాలు తిరిగాడు. దైవదర్శనం చేసుకున్నాడు. మనశ్శాంతి లభించలేదు. ఏ మూలకి ప్రయాణాలు చేస్తున్నాడో తనకే తెలియలేదు. కాశీ, బృందావనం, గయా దర్శించుకున్నాడు. త్రివేణి సంగమంలో స్నానం చేశాడు. కోరిక తీరలేదు. కలకత్తాలో వినోదాలు అనుభవించబోయాడు. మనసులో మంట అధికమైపోయింది. ఆగ్రాలో తాజ్మహల్ దర్శించాడు. వెన్నెల రాత్రిలో వెలుగొందిపోతున్న ఆ జగదిఖ్యాత ప్రేమపీఠం అతడి ఎదలో జ్వాలలు నూతనంగా ఎగదోసి ప్రజ్వలింపజేసింది. గమ్యం లేకుండా కొంతకాలం తిరిగాడు. ఏ ఊరో కూడా తెలుసుకోకుండా గడిపేశాడు. కన్యాకుమారిని చూసి అద్వితీయమైన ప్రేమ చరిత్రను విని ముగ్ధుడయ్యాడు. సేతువులో స్నానం చేసి పునీతుడయ్యాడు. రామలింగేశ్వరిని దర్శించి మొక్కుకున్నాడు. అయినా హృదయం శాంతించలేదు. మధుర మీనాక్షిదేవి దర్శనంకై ఆలయంలో అడుగుపెట్టాడు. ఎందువల్లనో ఆ ఘంటీకానాదం అతడి హృదయాన్ని సమ్మెటతో కొట్టినట్టు బాధించింది. దేవతా దర్శనం చేసుకోకుండానే మధురను విడిచిపెట్టాడు. శ్రీరంగనాయకుని సన్నిధిలో ఎందువలన హృదయం శాంతించింది. లక్ష్మీదేవి హస్తద్వయం మధ్య బంధించకపోయిన అదృష్టమంతా నా మొర వినవేమయ్యా అని వాపోయాడు. ఆ శ్రీరంగ క్షేత్రాన్ని విడవలేక చాలా రోజులుండిపోయాడు. అలా ఎంతకాలం ఉన్నాడో అతడికే తెలియదు. తన జాడను గూర్చిగాని క్షేమ సమాచారాలను గూర్చిగాని ఎవ్వరికీ తెలియజేయడం లేదు. ఉద్యోగం ఏమైందో, స్నేహితులు ఎలా ఉన్నారో, తన వారు ఏమనుకుంటున్నారో అనే ఆలోచన లేకపోయింది. తిది తెలియదు, వారం తెలియదు, తేదీ తెలియదు, తన అస్తిత్వమే తనకు తెలియదు. అంబో వీధిలో నిండు చంద్రుని చూసినప్పుడు మాత్రం తన రాణిని చూసి ఎన్ని నెలలైందో తెలుస్తుంది. ఆ వెంటనే ఒక్కొక్కటిగా అనేక సంగతులు గుర్తుకు వచ్చి హృదయాన్ని దహించి మెల్లమెల్లగా మసి చేసి బాధిస్తాయి. లభించుతున్న శాంతి కాస్త మాయమైపోతుంది. ఎక్కడా ఒక క్షణకాలమైన పరిపూర్ణమైన మనశ్శాంతి లభ్యం కావడం లేదు. ప్రతి రాత్రి కావేరీ ఒడ్డున నడుస్తూ చిత్ర విచిత్ర ఊహాపరుల్లో గడిపేస్తున్నాడు. చంద్ర కిరణోజ్వాలమైన అలరికల నివరాదిని కావేరి నిషీధి సమయాన తనలో మూగగా అనేక సంభాషణలు జరుపుతున్నట్లు భావిస్తాడు. నా బాటి నిర్భాగ్యులందరూ తమ తమ కథలను నీతో చెప్పుకుని ఉంటారు. నేను అందులో ఒకడిని తల్లి అంటూ అనుదిన ఆక్రోశించేది అంతరంగం. చూస్తుండగానే చంద్రుడి కళ్ళలు తిరిగి పెరగనారంభించినాయి. రోజులు గడుస్తున్నాయి. హఠాత్తుగా ఒక రేయి ఆకాశంలో పూర్ణ చంద్రోదయమైంది. అంతే. అజ్ఞాతవాసంలోకి చెలికై అంతరంగం ఆక్రోశించింది. సుధాంధుని కంటే సుధమయమైన సుందరవదనం తలుపుకు వచ్చింది. ఇహ ఆ ప్రదేశంలో నిలవలేకపోయాడు. ఎంతకాలం గడిచిన హృదయం నుండి ప్రణయ రూప కంటకాన్ని లాగివేయలేకపోతున్నాడు. శరదృతువు ప్రవేశించింది. ఆ శరద్రాత్రులలో కిరణ్ హృదయమంతా దేవరాణి ప్రపూర్ణమైపోయిన హృదయజ్వాల రగులుకునేది. హేమంత ఋతువు వచ్చింది. ఆ చల్లదనంలో ప్రజలంతా హాయి పొందారు. కానీ మండుతున్న కిరణ్ హృదయం చల్లారలేదు. ఆకాశం మేఘదూరమై నిర్మలమైంది. కానీ కిరణ్ హృదయాకాశాన్ని కారు మేఘాలు తొలగిపోలేదు. కృషివరులు తిరిగి ధ్యానం మార్చాడు. భోగభాగ్యాలతో నిమిత్తం లేకుండా జనులంతా సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. కానీ ఆ స్నేహపాలితుడి జన్మలో పండుగ జరుపుకోజాలడు. కనిష్టపుత్రునికై బెంగటిల్లుతూ కమల మంచం పట్టింది. కుటుంబ సభ్యులందరినీ కడకు భర్తను కూడా చీదరించుకుంటుంది. నా బిడ్డను మీరే మింగేశారు, మీరే పొండి పొండి అని పిచ్చిగా అరుస్తుంది. జగపతి కర్తవ్యమూఢుడయ్యాడు. అతడికి లోలోన కడుపుకోత భరించరా వినకుండా ఉన్నది. ఇది వరకులాగా మత్తనాలాడడానికి, ఆలోచనలు చెప్పడానికి ఇప్పుడు అతడికి ఎవరూ లేరు. తాను చేసిన కుట్రలు కుతంత్రాలు బయటపడిపోవడమే గాక శాశ్వతంగా విటితనం ప్రవర్తించడం వల్ల సిగ్గుతో తన గది విడిచి బయటకు రావడం లేదు జానకి. కుంటి భార్యపై వెగుట పుట్టిన శ్రీరామ్ విలాస వినోదాలలో మునిగి తేలుతూ నగరాలలోనే నివసిస్తూ ఆ పిల్లను స్వజనాన్ని పూర్తిగా విస్మరించాడు. భార్య వనజ ప్రోత్సాహంతో పట్టణంలో ప్లేడర్ ప్రాక్టీసు కొనసాగిస్తున్న కమలాపురం కూడా ఇంటి ఛాయలకు రావడం మానేశాడు.
గృహంలోని కళకళలు, కాంతి కిరణాలు కిరణ్తో పాటే నిష్క్రమించినట్లు అనిపించసాగింది జగపతికి. అయినా అతడు తన బల్లుకప్పు పట్టును విడనాడలేదు. కుమారుడు కిరణ్ను ఏదైనా యుక్తితో ఇంటికి రప్పించాలని తాపత్రయపడసాగిన అతడికి జానకి ఆధారంగా కనిపించింది. ఇక వీడిపైన ఆశ వదులుకోవడమేనంటావా అమ్మాయి అని అడిగాడు ఒకనాడు కోడలు జానకిని. జానకి వెంటనే ఏమీ మాట్లాడలేదు. ఏదైనా ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకుందు తల్లి, వాడు రాకుంటే మీ అత్తగారి ప్రాణాలు నిలిచేట్టు లేవు కోడల్ని ప్రాధేయపడ్డాడు జగపతి. జానకి బెట్టుసరిగా చూసింది. బింకంగా అన్నది, ఉపాయాలకే ఎన్నైనా ఉంటాయి, ఎటొచ్చి వాటిని సరిగా ఉపయోగించుకునే నేర్పు ఓర్పు ఉండాలే గాని. అయినా ఇందులో నాకేం వైకుంఠం ఒరిగింది లేదు అంతగా శ్రమపడడానికి. ఉపకారం జరిగితే నన్ను మరిచేపోతారు, జరగలేదు అందరి దీవెనలు కూడా నాకే, ఎందుకు నాకీ రోస్టంతా? తల్లి తల్లి అలాగనుకుమా, అందితే జుట్టు అందుకుంటే కాళ్ళు పట్టగల దిట్ట జగపతి. ఆ ఉపాయం ఏమిటో చెప్పు, ప్రయత్నిద్దాం. పని జరిగితే నిన్నెందుకు మర్చిపోతానమ్మా. వాడికి నీ చెల్లెలు ఇందారని నేనిచ్చే వివాహం జరిపిస్తాను, సరేనా? అంతేకాదు మరి? కాదనరు కదా, చెప్పమ్మా. మీ ఆస్తి నా పేర రాయండి. ఏమిటి? అవును మావయ్య, ఆయన తీరు అదే మీ రెండో అబ్బాయి గారి తీరు చూస్తున్నారు కదా. నాకు ఈ చేయి తీసేసిన దగ్గర నుంచి నా ముఖం చూడడం మానేశారు. పట్టణాలలో ఉంటూ ఆస్తిని అంత హారతి కర్పూరంలాగా హరింపజేస్తున్నారు. మరి ఇలాగైతే నా మిగిలిన బ్రతికెలా గడుస్తుంది? నా జీవితం గురించి నేను జాగ్రత్త పడవద్దా? నీకు నీ తండ్రి ఆస్తి చాలా ఉన్నది కదా జానకి. మామగారి ప్రశ్నకు జానకి నిర్లక్ష్యంగా చూసింది. పోనీండి, మీకంత ఇష్టం లేకుంటే వద్దు, ఎందుకంత తర్కం? సరే, విధులేక నీళ్లుగారితో అంగీకరించాడు జగపతి. తన వంతు ఆస్తినంతా తదనంతరం నిరాటంకంగా కోడలు జానకి సర్వహక్కులతో సంక్రమించేట్టు విల్లు రాశాడు జగపతి. ఆ మర్నాడే మామగారి చేతి నుండి దస్తావేజు అందుకుంటూ సగౌరవంగా నవ్వుకుంది జానకి. ప్రతిఫలంగా కిరణ్ మనసును విరచగల మార్గం వివరించి చెప్పింది మామగారికి. ఇదిగో దేవరాణి దివాకర్ల పెళ్లి ఫోటో, ఇది ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపజేయండి. కిరణ్ ఎక్కడున్నా చూస్తాడు. వెంటనే మనసు విరిగి పైత్యం దిగిపోతుంది. జగపతి కనులు ఆనందంతో మెరిశాయి. ఎక్కడిది జానకి ఇది? వీళ్ళిద్దరికీ పెళ్ళెప్పుడైంది? ఏమో తెలీదు. ఆ మధ్య నా ఒక స్నేహితురాలిచ్చింది, నాకెందుకులేమ్మని ఊరుకున్నాను. ఇప్పుడు మీ బాధ చూడలేకనే ఇచ్చాను. జగపతి నిష్క్రమించగానే ఆనందంతో ఇలలేసుకుంటూ జగన్ ప్రవేశించాడు. అచ్చా జానకి, మన పథకం చాలా బాగానే సాగుతున్నది అంటూ జానకి చేతిలో విల్లు తీసుకుని చూశాడు. వెరీ గుడ్, వెర్రి వాజమ్మా. కొడుకు కట్నం డబ్బుల కోసం ఇప్పుడు తనకున్నదే వదులుకున్నాడు. అతి తెలివిగా ప్రవర్తించామనుకునే వాళ్ళందరూ ఇలాగే అడుక్కు తింటూ పోతారు. ఈ ముసలి జంబుకం అనంతరం ఎప్పుడో చచ్చే వరకు ఎవడు కూర్చుంటాడు? వీలైనంత తొందరలో వాడిని అంతం చేయడం, ఆ పైన నీ మొగుడికి విడాకులిచ్చి మనిద్దరం హాయిగా. జానకి దగ్గరగా తీసుకుంటూ అన్నాడు. నీతిలేని జంట పరమానందంలో నవ్వుకుంది. కపాలేశ్వర, నువ్వైనా కరుణించవయ్యా. నా వెదిగాని ఈ బాధలన్నీ పడలేకనే నువ్వు భిక్షవయ్యావు. నీ పార్వతికి తీసిపోని అభిమానవతయే నా రాణి. సమయ సందర్భాలు ఎరగని అలకలు అభిమానాలు ఎందుకో ఈ ఆడవాళ్ళకి. మద్రాసులో ఉండగానే ప్రముఖ పత్రికలో తండ్రి తనకై వేయించిన ప్రకటన చూసి నవ్వుకున్నాడు కిరణ్. అంతలోనే అదే పేజీలో కొట్ట వస్తున్నట్టు కనిపిస్తున్న వధూవరుల ఫోటో చూసి క్షణకాలం నిశ్చేష్టుడై అయ్యాడు. మనసు అలవిగాని అనిర్వచనమైన బాధతో ఆక్రోశిస్తూ మెలుకలు తిరిగిపోతుంది. వరుడు దివాకర్, వధువు దేవరాణి. రాణి, ఎంత పని చేశావు? ఎందుకిలా చేశావు అని ప్రశ్నిస్తూ మతిమాలి రోధించాడు. ఛీ, ఇంకెందుకు నా జీవితం? ఇంకెందుకు అర్థం లేని అన్వేషణ? రాణి ఎందుకో నాపై విరక్తి పెట్టుకుంది. లేదా నాలాగే చూసి చూసి వేశాని మరొక యువకుని వివాహమాడి ఉంటుంది. ఎవరో అదృష్టవంతుడు. పోని ఎవరైతే నాకేం? ఎక్కడో ఒక చోట ఇద్దరూ సుఖంగా ఉండాలి అంతే. కానీ చచ్చే ముందు ఒకసారి రాణిని, రాయుడు గారిని కలుసుకోవాలి. ఎందుకిలా జరిగిందో వారి ముఖత యథార్థం వినాలి. 7-8 నెలలుగా తన జాడా జవాబు ఎవరికీ తెలియనీయకుండా ఉపేక్ష చేస్తూ వచ్చిన కిరణ్ నేడు శ్రద్ధగా ఉత్తరాలు రాశాడు అందరికీ. డియర్ గోపాల్, నీ సలహా సహకారాలతో ప్రారంభించబడిన నా అన్వేషణ ముగిసే సూచనలు లేదు. కానీ త్వరలోనే ముగియగలదని అంతరాత్మ చెప్తున్నది. ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను. నా ప్రయాణ వృత్తాంతం అసంపూర్ణ ప్రయాణ గాథగానే సమాప్తి చెందగలదు. ఇవి నా మాటలు కావు, ఒకప్పుడు దేవరాణి చెప్పినవే. ఆమె ఏ మాట అన్నా, ఏ జోస్యం చెప్పినా జరిగింది. కానీ అప్పట్లో నేను అర్థం చేసుకోలేక ఆమెను తోలనాడాను. అప్పుడే నాకు కొంత సాహసం ఉంటే
ఈ విషాదగాథ జరగకపోవునేమో. రాణి కోసం పరితపిస్తూ సుఖశాంతులకు దూరమై నేను ఎప్పుడు ఏమవుతానో తెలియదు. అందుకే ఇప్పుడే రాస్తున్నాను. రాణి లేని నా జీవితం అనవసరం. ఇహలోకవాసిని అయిన ఆమెను చేర్చినప్పుడే నా ఆత్మ శాంతించగలదు. నా ఆయ ప్రమాణం అంతమవ్వబోతున్నదని, ఇక అట్టే రోజులు ఉండవని ఏదో అదృశ్య శక్తి పదే పదే నా ఎదుట నిలిచి ఘోషిస్తున్నట్లు అనుభవం అవుతుంది. అదే నిజమైతే ఆఖరు క్షణంలో ఎవరిని తలుచుకుంటానో తెలుసా? దైవంతో పాటు మిమ్మల్నే. పునర్జన్మ అనేది ఉంటే నీవే నా ప్రాణ స్నేహితుడు కావాలని, రాణియే నా జీవన సహచరిని కావాలని, అమృతాంగరణి ఇంద్రాణి నా మాతృమూర్తి కావాలని. నా ఉనికిని బుద్ధిపూర్వకంగానే తెలియపరచలేదు. తెలుసుకోవడానికి ఇబ్బంది పడకు, బాధపడకు. అదృష్టం అంటే కలుపుతాడు దైవం తిరిగి, అంతే. ప్రియమిత్రుడు వర్మ. శ్రీమతి కమల. శ్రీ జగపతి వర్మ గారులకు కిరణ్ రాసేది. మీకు వ్యక్తుల ప్రాణుల కంటే ధనమే ప్రధానం. మీరే డబ్బు, డబ్బే మీరు. మీరు చేసిన కుచేష్టితాలన్నీ నాకు తెలియకపోలేదు. మీకు నాకంటే, నా సుఖం కంటే మీ అధికారము, మీ ధనపిపాసే ముఖ్యమయ్యాయి. మంచిది, అందుకే నిష్క్రమిస్తున్నాను. మీ కుటుంబం నుండే కాక మీ వంటి మూర్ఖులతోనే నిండి ఉన్న ఈ ప్రపంచం నుండే నిష్క్రమించాలని ఆలోచిస్తున్నాను. నా కోసం వృధా ప్రయత్నాలు చేసి నష్టపోకండి. మీ పత్రికా ప్రకటనలు చూశాను. నేనిక దక్కను. బ్రతికినా చచ్చినా మీకు తెలియదు. ఎక్కడో ఏమూలో దిక్కు లేకుండా. సరే, ఆ విషయం మీకు అనవసరం. మీకు డబ్బు కావాలి కదూ, తీసుకోండి. నేను ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి ఎంతో డబ్బు వెనకపడింది. అదీగాక ఇన్సూరెన్స్ల డబ్బు కూడా వస్తుంది. ఆ డబ్బుతో సంతోషించండి. నాకు మీరు వద్దు, మీ డబ్బు వద్దు, మీ ప్రపంచము వద్దు. మీ బోటి స్వార్థపూరిత నీచ హృదయాలున్నంత కాలం యువలోక బాగుపడదు. మీ కుతంత్రాలు, విషవాయువులు చేరలేని ఉత్తమ ఉన్నతమైన తావుకై అన్వేషిస్తున్నాను. చక్రవాక పక్షి విషయమై తెలుసు కదా మీకు. దానికి ఈ భూమి మీద నీరు పనికిరాక వర్షగమనం కోసమే పరితపిస్తుంది. నా ఈ విషాదగాథ మీ ఒక్కరికే కాదు, యావత్ ప్రపంచానికే ఒక గుణపాఠం కావాలి. కిరణ్. శ్రీమతి జానకీదేవి. అనవసరమై అయినా అవసరమనుకుని ఒక మాట చెప్తున్నాను. ఇంతగా మా అందరినీ బాధపెట్టి నువ్వు బాపుకున్నదేమిటి? అవయవాలను పోగొట్టుకుని పుణుక్కుంటున్నావు. ఎందుకా కర్మ? ఇకనైనా తిన్నగా బతుకు. నీ వంటి వాళ్లకు ఇంద్రాణి చెల్లెలైనందుకు బాధపడుతున్నాను. నాకు ఆమె బంధువైనందుకు గర్విస్తున్నాను. చిన్నదైన ఆమె శస్త్రు చేస్తే నీకు జ్ఞానోదయం అవుతుంది. ఇంతకు ఆమె ఎక్కడుందో తెలియదు. లేకుంటే స్వయంగా నేనే ఆ తల్లి పాదాలు తాకి ధన్యుడనవుదును. కిరణ్. తిరుపతి వెంకటేశ్వర. కోట్లాది భక్తుల కోరికలను తీర్చే దయామయుడవు. నా కోరిక నీకు వినిపించడం లేదా? అవునులే, లక్ష్మీదేవికి దూరమై బ్రతుకుతున్న నువ్వు నా కోరికనేం తెచ్చగలవు? కిరణ్ చేసిన సవాలు వినిపించి ఉంటుంది ఆ కలియుగ వైకుంఠవాసునికి. ఆలయం నుండి వచ్చి అర్ధరహితంగా కొండలపై తిరుగుతున్న కిరణ్కు హఠాత్తుగా అతి సామీప్యంలో సన్నగా తీయగా చక్రవాక రాగ కీర్తన తన మనస్సుకు దేనికై పరుగులెడుతున్నదో, తన పంచప్రాణాలు ఏ పాటకై పరితపిస్తున్నాయో, తన హృదయం ఏ కంఠస్వరం విని అతిమధురంగా స్పందిస్తుందో అదే కీర్తన, అదే పాట వినిపిస్తున్నది. ఒక లిప్తకాలం అయోమయమైపోయింది కిరణ్కు. అది కళ, నిజమా, యథార్థమా, లేక మనసు భ్రమిస్తున్నదా అని యోచనలో పడ్డాడు. కాదు, నిజమే. అదే పాట, అదే కంఠం, అవే శృతిగమకాలు. కూర్చున్న తావు నుండి లేచి మెల్లగా ఆ పాట వినిపిస్తున్న దిశగా నడక సాగించాడు. రమణీయ ప్రకృతిలో నిర్జనంగా ఉన్న చోట ఒక నల్లని కారు ఆగి ఉంది. అప్పుడే కారెక్కుతున్నాడు ఒక యువకుడు. అతడు దివాకర్. ఒకసారిగా కిరణ్ తనువు ప్రాణము కూడా ఉలిక్కిపడ్డాయి. దేవరాణి కారులో ముందే ఎక్కింది కాబోలు. ముందుకు పడబోతున్న పాదాన్ని ప్రయత్నంగానే వెనుక్కులాక్కున్నాడు కిరణ్. అంతరంగంలో ఇంతకాలంగా అణిగిపోయిందనుకున్న బాధ ఒక్కసారిగా సముద్రపు పోటులాగా ఉవ్వెత్తున పొంగి హోరెత్తసాగింది. గిరుక్కున వెనుదిగిరిగాడు. భార్యాభర్తలు కులాసాగా తిరుగుతుంటే తాను ఏ ముఖం పెట్టుకుని మధ్యకు వెళ్లడం? భర్త ఎదుట భయమొహమాటాలతో దేవరాణి తనను గుర్తించినట్లుగా నటిస్తే? అయినా ఇన్నాళ్లకు ఇన్ని జరిగినా తిరిగి ఒండోరును చూసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది? తన మాట అటుంచి దేవరాణి మనసులో ఎటువంటి తుఫాన్లు రేగుతాయో. భర్తను కూడా అనుమానం కలగొచ్చు. ఏ విధంగానైనా సరే తన ఉనికిని రాణికి హానికరమే కావచ్చు. అటుంచి ఆనందంగా ఉన్న జంటను నిర్మల హృదయంతో, నిర్వికార దృష్టితో చూడగలగడానికి తానేమి తపోస్తముడు కాదు. కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను విడిన ఋషీశ్వరుడు కాదు. సామాన్య మానవుడు, షడ్రుజుల భోక్త, రుధిర మాంసపూరితమైన మనిషి. అవును, తన ఆలోచనలకు తానే బాధగా నవ్వుకున్నాడు కిరణ్.
కిలకిలలతో తన ఎదుట నుండే దూసుకుపోయిన కారును కన్నెత్తి చూడను కూడా అతడి అంతరంగం అంగీకరించలేదు. రాణిని చూసి మాట్లాడడానికి, అసలు విషయం తేల్చుకోవడానికి మనసు అంగీకరించడం లేదు. కారణం తెలియలేదే చావడానికి హృదయం ఒప్పడం లేదు. ఎలా? ఏం చేయను? నివాసం చేరిన కిరణ్ దైదీభావాలతో సతమతమైపోసాగాడు. రోజులు గడుస్తున్న అతడి మనసు ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఆ కారు, ఆ నెంబరు, ఆ పాట, ఆ కిలికిలలు పదే పదే గుర్తుకు వచ్చి అతడి మనసును పిండి చేయసాగాయి. పూర్వం కంటేనూ పిచ్చివాడుగా, ధ్యేయరహితుడిగా మారిపోయాడు కిరణ్. ప్రతి సాయంత్రం ఆ కారు ఆ దారిన వెళ్లే వేళకు తన మేడ మీద నిలుచుని నిరీక్షించడం అతడికొక అలవాటైపోయింది. కానీ ఒక్కనాడు అతడి నిరీక్షణ సఫలం కాలేదు. ప్రతిదినం దివాకర్ ఒక్కడు మాత్రమే అందులో కనిపిస్తున్నాడు. ఒక క్లిష్టమైన వివాదంలో వకీలుగా పనిచేస్తున్న కమలాకరం తన వాది తాలూకు పైకం కోర్టులో జమకట్టవలసిన మొత్తం 10,000 రూపాయలు అపహరించిన విషయం కోర్టులో రుజువైన కారణంగా అతడికి ప్లీడర్ పట్టా రద్దు చేయడమే గాక 7 ఏళ్ల కఠిన శిక్ష విధింపబడిన పత్రికలన్నీ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రకటించిన వార్త చూసిన జగపతి తల భూమిలోకి కృంగిపోయింది. అదే సమయంలో ఉరుములేని పిడుగులాగా వచ్చిన టెలిగ్రామ్ చూసి కుప్పకూలిపోయాడు జగపతి. అందరి సారాంశం, హైదరాబాద్లో ఒక హాల్లో ఉన్న శ్రీరామ్ తప్పతాగడం వల్ల గుండె ఆగి మరణించాడు. జానకి పైకి శోకం నటించింది. అంతిమ గడియలోనున్న కమల దుఃఖించలేదు. అవును, మీ దురాశల వల్ల ఐశ్వర్యాలు సుఖభోగిగా బ్రతకవలసిన కొడుకు మనోవ్యధతో దేశాల పాలయ్యాడు. పెద్ద కొడుకులిద్దరూ కుచేష్టితులో చూస్తూ వారించకపోగా ప్రోత్సహించిన మనకు ఆ కడుపు కోత తప్పదు. వాళ్ళు దుర్బుద్ధులు, వాళ్ళనే తుడిచేశాయి. మన దురాగతాలు మననే కట్టి కడుపుతున్నాయి. నిశ్చితంగా గడపవలసిన వృద్ధాప్యంలో తీరని వ్యధను రగిల్చిన రాయుడు కుటుంబాన్ని ఊరు నుంచి వెళ్లగొట్టిన పాపం ఊరికే పోతుందా? మీకు సహరించిన పాప ఫలం ఇన్నాళ్ళు ఈ మంచం లోబడి తీసుకుంటూ అనుభవించాను నేను. అయిపోయింది, నేను పోతున్నాను. ఇంకా మీ పాటలు ముందున్నాయి. కర్మఫలం అనుభవించక తప్పదు అంటూ భర్తను శపిస్తూ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ కన్నుమూసింది కమల. ఒక్కసారిగా జగమంతా అంధకార బందరమైపోయింది జగపతికి. ఏం చేస్తాం మావయ్య, మన రోజులు బాగాలేవు. ఓదార్పులు పలుకుతూ జానకి శ్రద్ధగా ఆలనాపాలనలు చూస్తూ చేరదీసింది మామగారిని. జానకి పిట్టగుప్పిట్లో ఉంది. ఏ క్షణాన్నైనా పీక నులిమేసి తన అడ్డు తొలగించుకోవచ్చు. జగన్ తొందరపడసాగాడు. కొన్నాళ్లు ఓపిక పట్టు జగన్, ఇంకొన్ని రోజుల్లే. ఇప్పుడే అయితే ఎవరికైనా అనుమానం రాగలదు. జానకి తన సలహాపూర్వక అభిప్రాయం వెల్లడించింది. అది పాయింటే. జగన్ కొంత తడువు ఆలోచించాడు. అయినా ఈ ముసలాడింకా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. రెక్కలు విరిగిన పక్షి ఎలా ఎగురుతుందిలే, వాడి ప్రాణం తీయడం దేనికి? అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఒక చిన్న ఉపాయం ఉందిలే. ప్రతిఫలంగా 10 రోజులు తిరిగేసరికి జగపతి వీధుల పాలయ్యాడు. నిన్న గొప్పవాడిని చేసేదేది? డబ్బు. నిన్ను బికారిని చేసేదేది? డబ్బే. అంతా డబ్బే. అహహహ, డబ్బు డబ్బు. అతడెప్పుడు నోరు విప్పినా వచ్చే మాటలు అవే ఇప్పుడు. తెలియని వారు పిచ్చాడు అని దూరంగా భయంతో తొలగిపోతారు. తెలిసిన వారిలో కొందరు జాలిపడతారు, మరికొందరు అసహ్యపడతాడు. అతడిని మరీ వాగించి నవ్వించి వినోదించి రాళ్లతో కొట్టి తరుముతారు పిల్లలు. అర్ధరహితంగా కారు పోతున్న వైపునకే పోనిస్తున్న కిరణ్ దివాకర్ కారు రోడ్డు పక్కపక్కన ఒకే చోట ఆగి ఉండడం చూసి హఠాత్తుగా తన కారు ఆపాడు. ఆ పరిసరాలలో ఎవరూ లేరు. కాని సమీపంలో నుండి నవ్వులు కిలకిలలు వినిపిస్తుండడంతో ఒక స్థిర నిర్ణయంతో ఆ దిశగా నడిచాడు. ఇవాళ దేవరాణిని చూస్తాను, మాట్లాడతాను అనుకుంటున్న అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. కొద్దిసేపు ఆగి తనను తాను సంభాళించుకుని ముందుకు సాగిన అతడికి ఒక పూదోటలో తమలో తాము ఆటపాటలతో వినోదిస్తున్న 10-12 మంది యువతులు కనిపించారు. పరీక్షగా చూశాడు కిరణ్. వారిలో దేవరాణి లేదు. ఎవరో అతడు? హఠాత్తుగా కిరణ్ను చూసిన ఒక ఆమె ప్రశ్నించింది తక్కిన వారిని. పిచ్చివాడు కాదు కదా? మరొక ఆమె సందేహం. పరిస్థితి విషమిస్తున్నదని గ్రహించిన కిరణ్ వెనుదిరిగాడు. అంతలో వెనుక నుండి బావుగారు అనే సుపరిచితమైన కంఠం వినిపించి వెనుదిరిగి చూశాడు. ఇంద్రాణి ఆత్రంగా తన వైపే పరిగెత్తుకు వస్తున్నది. బావుగారు, ఎంత చిక్కిపోయారు! మీ నడకను బట్టి గుర్తుపట్టగలిగాను కాని రూపాన్ని చూసి కాదు. కండ్ల నీరు పర్యంతమైంది ఇంద్రాణికి. కిరణ్ స్థితి కూడా అలాగే ఉంది. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. రండి, అలా పోయి కూర్చుందాం. అందరికీ దూరంగా పోయి ఇద్దరు ఒక దూరాఛాయను ఆసీనులయ్యారు. ఇక్కడున్నారేమిటి? అడిగింది ఇంద్రాణి. విషాద గంభీరహాసాలతో జవాబిచ్చాడు కిరణ్. ఎప్పుడెక్కడుంటానో ఎందుకుంటానో నాకే తెలీదు. ఎన్ని ఉత్తరాలు ఎన్ని రాశాను.
అన్నీ నాకే తిరిగి వచ్చాయి. ఎక్కడుంటున్నారు? ఉద్యోగం చేయడం లేదా? ప్రశ్నపై ప్రశ్న కురిపించింది ఇంద్రాణి. లేదన్నట్లు తల అడ్డంగా ఆడించాడు కిరణ్. ఆ రోజున నా గదిలో ఉత్తరం ఉంచి వెళ్ళావు. అది చూశాను. దేశం మీద పడ్డాను. మళ్ళీ వెళ్ళలేదు. అయ్యయ్యో, ఆ ఉత్తరం కాదండి, ఇది ఏనాటి మాట? ఆ తర్వాత ఎన్నో ముఖ్య సంగతుల్లో ఎన్నోసార్లు రాశాను. ఒకటైనా మీకు అందకపోతుందా అనే ఆశతో. దురదృష్టవంతులం, నిట్టూర్చింది ఇంద్రాణి. దురదృష్టవంతుడిని నేను, అంతే. పోని నువ్వు రాణి నాకు కావలసిన ఇద్దరు ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉన్నారు, అంతే చాలు. కానీ తెల్లబోయి చూసింది ఇంద్రాణి. ఏమిటి బావుగారు మీరు మాట్లాడేది? ఏముంది? రాణి పెళ్లి ఫోటో చూశాను, సంతోషించాను. సరే, నువ్వు కనిపిస్తూనే ఉన్నావు, అదే నాకు తృప్తి. కానీ నా బాధ ఒక్కటే ఇంద్రాణి. ఆమె ఎందుకిలా చేసింది? ఆమెకు నేను చేసిన లోటేమిటి? ఈ ఒక్క విషయం ఆమె నుండి తెలుసుకుందామని మాత్రమే ఇంకా ఈ జీవితం ఇలా కొనసాగిస్తున్నాను. లేకుంటే ఏనాడో ముగించేవాడిని. ఇంద్రాణి చూపులలో తిరిగిపోతున్న భావాలు భాషకు లిపికి అందనివి. తిరిగి కిరణ్ అన్నాడు. ఒకనాడు తిరుపతి కొండల మీద దివాకర్ను చూశాను. అతడి కారు నుండి సన్నగా దేవరాని పాట వినిపిస్తున్నది. భార్యాభర్తల నడుమకు అనాలోచనంగా వెళ్లేవాళ్లు ఎటువంటి ఇబ్బందులకు పాలవుతారోనని నా ప్రయత్నాన్ని విరమించుకుని కలుసుకోకుండానే వెనుదిరిగాను. కాని యథార్థం తెలుసుకోకుండా చావును మనస్సు ఇచ్చగించడం లేదు. ఇందుకే తిరిగి అన్వేషణ ప్రారంభించాను. ఇవాళ హఠాత్తుగా కారు ఇక్కడ కనిపించడంతో ఇక మనసు నిగ్రహించుకోలేక ఇలా వచ్చాను. ఇంతకీ ఆ కారు? అతడి ప్రశ్న అర్ధోక్తిలోనే ఆగిపోయింది. ఆ కారు మా వారిది. మరి? బరువైన నిస్సహాయపూర్వకమైన నిట్టూర్పు వదిలింది ఇంద్రాణి. చెప్పవలసినవి చాలా ఉన్నాయి, రండి మా ఇంటికి అంటూ లేచింది ఇంద్రాణి. మారు మాట్లాడకుండా అనుసరించాడు కిరణ్. మీ ఇంటి సంగతులేమైనా తెలుసా? కారు నడుపుతూ దారిలోనే అడిగింది ఇంద్రాణి. తెలియవు, తెలుసుకోవలసిన అగత్యమూ లేదు, కర్కశంగా అన్నాడు కిరణ్. అది నిజమే, కాని వద్దనుకున్నా కొన్ని వచ్చి వాటంతట అవే చెవుల్లో పడతాయి. కొన్ని వచ్చి కళ్ళెదుట చూడమని నిలుచుంటాయి. అందుకు కిరణ్ మాట్లాడలేదు. కారును ఒక భవనం ముందు ఆపింది ఇంద్రాణి. కారు ఇంకా ఆగిందో లేదో హఠాత్తుగా ఒక పిచ్చివాడు వచ్చి వాగడం మొదలెట్టాడు. నిన్ను గొప్పవాడిని చేసేదేది? డబ్బు. నిన్ను పిచ్చివాడిని చేసేదేది? డబ్బే. అహహహ. అంతలోనే భవనం గేటు కాపలాదారు, పో మళ్ళీ తయారయ్యావా? అటు చిన్న చిన్న రాళ్లతో కొట్టి బెదిరిస్తుంటే ఇంద్రాణి అతడిని వారిస్తూ కిరణ్ దశ తిరిగింది. అతడెవరో గుర్తుపట్టారా బావుగారు అని ప్రశ్నించింది. ఊహు, ఎందుకు అడుగుతున్నదో తెలియక అదో మాదిరిగా చూశాడు కిరణ్. మీ నాన్నగారు. కిరణ్కు నోటి మాట రాలేదు. తిరిగి ఇంద్రాణి తానే అన్నది. ఎన్నోసార్లు నేను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకున్నాను. కానీ ఎప్పటికప్పుడు ఆయన అలా పిచ్చిగా వాగుతూ తప్పించుకుపోతుంటే ఇక ఆ ప్రయత్నం మానుకున్నాను. మీ మీద బెంగతో మీ అమ్మగారు మరణించారు. తప్పతాగి మీ శ్రీరామన్నయ్య మరణించాడు. దానితో ఈయన గతి ఇలా మారింది. ఇప్పుడు మిమ్మల్ని చూసి బాగుపడవచ్చు. పోనీండి, నిర్లక్ష్యంగా అన్నాడు కిరణ్. అటువంటి జాలి, మమకారాలు, మమత, బంధన, బాధ్యతలు నన్ను వీడి చాలా కాలమైంది ఇంద్రాణి. ఇంద్రాణి మరి మాట్లాడలేదు. రండి, ఇదే మా ఇల్లు అంటూ లోనికి దారితీసింది. హాలులో కూర్చున్న యువకుడు, అయ్యిందా మీ పిక్నిక్ అంటూ ఇంద్రాణిని పలకరించబోయి అంతలో వెనుకనున్న కిరణ్ని చూసి ఆగాడు. వీరు మా వారు, ఈయన కిరణ్. ఒకరినొకరిని పరిచయం చేసింది ఇంద్రాణి. దివాకర్ నిర్గాంతపోయాడు. కిరణ్ ఈయన వాక్యం పూరింపలేకపోయాడు. అతడి మాటలను అర్థం చేసుకున్నది ఇంద్రాణి. అవును, ఆయన నా భర్త. మీరు అనుకుంటున్నట్టు దేవరాణికి ఈయనకు వివాహం కాలేదు. మీరు చూసినది అబద్ధం, మోసం, దగ. అవును, మనపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయనే విషయం స్పష్టంగా తెలిసినప్పుడు అంత గుడ్డుగా ఏ విషయమూ నమ్మకూడదు. మన చెవులు కళ్ళు కూడా మనను మోసం చేస్తాయేమో అన్నంత జాగ్రత్తలో ఉండాలి. నివ్వెరపోయి వింటున్నాడు కిరణ్. ఇదంతా మీ చిన్నవదిన కుచేష్టితం, స్పష్టంగా అన్నది ఇంద్రాణి. దివాకర్ అందుకున్నాడు. దేవరాణి అన్న ప్రభాకర్, నేను సహోద్యోగులం. రాయుడు గారికి మా తండ్రికి వర్ణింపనల వికాసానంత స్నేహం. దేవరాణి నాకు కూడా సహోదరుని అమ్మానురాలే. రాణి ప్రభాకర్ అచ్చుగుద్దినట్లుగా ఒకే పోలిక. రాణి మగవేషం వేసిన, ప్రభాకర్ ఆడవేషం వేసిన అచ్చంగా ఒకేలాగా చూపురులకు భేదం తెలియక కంగారు పడేట్టుగా ఉండేవారు. అంటూనే బీరువా తాళం తీసి 2 ఆల్బంలు పైకి తీశాడు దివాకర్. చూడండి, మేమెన్నో నాటకాలు వేసేవాళ్లం కాలేజీలో సరదాగా. రాణి మాకు నేపథ్య గాయని, నేను సౌండ్ ఇంజనీర్ను. ప్రభాకర్ మరో శాఖలో ఉండేవాడు. దురదృష్టం కొద్దీ ఒకనాడు ఒక గ్యాస్ సిలిండర్ పగిలి ప్రభాకర్ మరణించాడు, అంతే. రాణి కంఠం, నా నాటకాలు కూడా మూగబోయాయి. చూడండి ఫోటోలు. దేవరాణి ప్రభాకర్ ఇద్దరు
మగదుస్తులతో ఉన్న ఫోటోలు కొన్ని, ఇద్దరు స్త్రీవేషంలో ఉన్నవి కొన్ని. నిజంగా ముమ్మూర్తుల్లా ఒకేలా ఉన్నారు. మరికొన్ని దివాకర్ ప్రభాకర్ల ఫోటోలు. ఇదిగో మీరు పత్రికలో చూసిన ఫోటో. స్త్రీవేషంలోనున్న ప్రభాకర్తో తానున్న ఫోటోను తీసి చూపించాడు దివాకర్. అచ్చం దేవరాణి అనుకునేట్టే ఉన్నాడు. అవును అదే, నీరసంగా అన్నాడు కిరణ్. ఏముంది మిస్టర్, ఈ ప్రపంచంలో మోసం చేయాలంటే అనేక మార్గాలు. దురదృష్టం వెన్నాడుతుంటే ఎంతటి తెలివైన వారైనా ఆ మోసాలలో పడి బాధలకు తలవగ్గక తప్పదు. అంతలోనే ఒక స్త్రీ కాఫీలు తెచ్చి అక్కడుంచింది. వచ్చిన వారెవరో చూశావా? ఇంద్రాణి ఆమెను ప్రశ్నించింది. ఆమె కిరణ్ను చూసి ఉలిక్కిపడింది. కిరణ్ ఆమెను చూసి అదిరిపడ్డాడు. చిన్న వదినా? గుడిగాడు. అవును బావుగారు, మా అక్క, మీ వదిన. ఒకరిని సుఖపడనీయక తాను సుఖపడిని నిర్భాగ్యురాలు. నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ నీ నోటితోనే చెప్పేయక్క ఆయనకు. పాపం పోతుంది అన్నది ఇంద్రాణి. ఈ ఇంట సామాన్య పరిచారకులుగా ఉన్న జానికి ఒక్కసారిగా గుళ్ళుమన్నది. చెప్పలేక చెప్పింది అన్ని. వరదలలో వారి ఇంట ఉన్నప్పుడు నేను ఆ ఫోటోను దొంగిలించి అలా చేశాను. మావగారు పిచ్చి పట్టిపోవడానికి కూడా నేనే కారణం. దౌర్భాగ్యుడు ఆ జగన్ అన్నిటికీ నన్ను ప్రోత్సహించాడు. కడకు సర్వం దోచుకుని నన్ను ఇలా బికారిని చేశాడు. అందుకే ఇలా అనుభవిస్తున్నాను. చద్దామనుకున్నాను గాని నా వంటిది బ్రతుకుండే పాపఫలం అనుభవించాలని ఇలా బ్రతుకుతున్నాను. చెల్లెలేంటనే ఉడిగం చేస్తున్నాను. నాన్న పక్షవాతంతో తీసుకుంటున్నాడు. నన్ను క్షమించగలిగితే క్షమించచును బాబు. నీకు తీరని అన్యాయం చేశాను. కిరణ్ మాట్లాడలేదు. జుగుప్సతో ముఖం తిప్పుకున్నాడు. జానకి లోనికి నిష్క్రమించిన అనంతరం ఇంద్రాణి అన్నది. ఒక హోటల్లో కట్టుబట్టలతో జానకిని వదిలి జగన్ పరారీ అయ్యాడు. అప్పటికే నేను దివాకర్ గారి కంపెనీలోనే పనిచేస్తూ అదృష్టవశాత్తు పరిచయం, ప్రణయం వృద్ధి అయ్యి వివాహం చేసుకున్నాము. ఏడుస్తూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన అక్కను ఎలా పొమ్మనగలను? నేను గౌరవంగానే చూశాను కానీ ఆమె తనంత తానే ఆ పరిచారిక వృత్తిని స్వీకరించింది. ఇంద్రాణి నీరసంగా అన్నాడు కిరణ్. నాకు తెలుసు నీది అమృత హృదయం. దైవకృప వల్ల నీకు తగిన భర్త లభించాడు. మీ ఇరువురిని చూస్తుంటే నేత్రపర్వంగా ఉన్నది. కానీ మిగిలిన విషపురుగులన్నిటినీ నేను చూడదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు. నీ అంత అమృత హృదయం కాదు నాది. నీ వంటి సుధాకలశాలే అయిన రాణిని, రాయుడు గారిని గురించి వినాలని, చూడాలని నా మనసు తహతాలాడుతున్నది. త్వరగా వారిని చూపి లేదా వారి జాడ తెలిపి పుణ్యం కట్టుకో. ఇంద్రాణి దివాకర్లు ఒకరి ముఖాల్లోకొకరు చూసుకున్నారు. రండి, రాయుడు గారు ప్రస్తుతం మా దగ్గరే ఉన్నారు అంటూ బరువుగా కదిలింది ఇంద్రాణి. రాయుడు గారు దివాకర్ గారికి తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు. అందుకనే కష్ట సమయంలో ఆయనను ఆదుకుని ఇంట ఉంచుకున్నాడు. కిరణ్ మాట్లాడకుండా మౌనంగా అనుసరించాడు ఆమెను. మేడకు దూరంగా అదే ఆవరణలో ప్రశాంతంగా తరులు తాదులు మధ్యనున్న చిన్న గృహంలోకి దారితీసింది ఇంద్రాణి. పరిసరాలు పరీక్షగా పరీక్షిస్తూ ఆమె వెనుక నడవసాగాడు కిరణ్. ఆకాశంలో పున్నమి చంద్రుని చూస్తూ తనలో అనేక ఆశలు రేపి నేడు వాటిని ఆలోచనలో మాత్రమే మిగిల్చిపోయిన తన ప్రణయగాథకు సాక్షిభూతుడైన ఆ పున్నమి చంద్రుని చూస్తే పూర్వం వలె మనసున బాధ రేగలేదు కిరణ్కు. రాణిని చూడబోతున్న ఆనందం అతడి మనస్సును ఆ తారక ప్రభువు వర్షించి జ్యోత్స్నలతో ఆనందంగా ఓలలాడుతున్న ప్రకృతి వరని సంతోషంగా నర్తించసాగింది. బహుకాలంగా నిరాశ రజ్జుములతో ఊగుతున్న అతడి అంతరంగం నేడు ఆశాకిరణ సముజ్వలమై అవధులు లేని ఆనందంతో పాటు అతినూతనోత్సవాన్ని, బలాన్ని ప్రసాదించింది. గమ్యమెరుగని ప్రయాణానికి నేడు గమ్యం సుదూరంలో సులభసాధ్యమై కనిపిస్తూ కారణాల శరీరము, మనసు కూడా తేలికబడ్డాయి. ఇనుమడించిన ఉత్సాహంతో నడుస్తున్న కిరణ్ మీను హఠాత్తుగా ఉలికిపడింది. కళా నిజమా అని ఒక క్షణం తటపటాయించాడు. కల కాదు, నిజమే. వీణావాదంతో మిళితమైన గాలిలో లీనమైన మంద్ర మధురంగా వివరిస్తున్న గానం నిశ్చయంగా రాణి కంఠ ప్రభావమే. చక్రవాకం, అదే పాట, అదే గమకం. తిరుమల వెంకటరమణ, నీవు రాణిగాక మరెవరు పాడగలరు అంత తీయగా, హాయిగా? ఆనాడు మండుటెండలో తనను ఆకలి దప్పులను దూరం చేసి మైమర్పించినదా గానం, తన హృదయాన్ని సూదంటు రాయవలే లాగిన గానం, ఇన్నాళ్లుగా తనను పిచ్చివానిలా చేసి దేశం వెంబడి తిప్పుకున్న గానం, తన చెవులలో, మనసులో శాశ్వతంగా హత్తుకుపోయిన గానం అదే. ఇంతకాలపు అన్వేషణ ఈనాటికి ఫలించిందా? ఇంతకాలానికి భగవంతుడు కనికరించాడా? పెళ్లిబికి వస్తున్న సంతోషాన్ని తట్టుకోలేక గుండె చేతితో పట్టుకుని కొద్ది క్షణాలు అలాగే నిల్చుండిపోయాడు కిరణ్, ప్రథమ భావోద్వేగం శాంతింపజేసుకోవడానికి. రండి బావుగారు, నిల్చునిపోయారేం
అని అతడిని పిలుస్తూనే తలుపు నెమ్మదిగా కొట్టింది ఇంద్రాణి. వెంటనే పాట ఆగిపోయింది. తలుపులు తెరుచుకున్నాయి. ఆనందోద్వేగంతో ఎగిసిపడుతున్న హృదయంతో లోనికి అడుగుపెట్టాడు కిరణ్ ఇంద్రాణి వెంట. కూర్చోండి అంటూ ఇంద్రాణి లోనికి వెళ్లి 2 నిమిషాల్లోనే తిరిగి వచ్చి కూర్చోండి వస్తున్నారు అంటూనే తాను వెళ్ళిపోయింది. గది చుట్టూ కలే చూశాడు కిరణ్. 4 కుర్చీలు, రేడియో ఉన్నాయి. ఒక మూలగా ఉన్న వీణపై నల్లని బట్ట కప్పబడి ఉంది. పెద్ద బరువు దింపినట్లుగా శరీరం గాలితో తేలిపోతుండగా ఎన్నో మధుర ఆశాభావాలతో అటు నడిచాడు కవర్లు తొలగించి. నవ్వుకుంటూ ఆ తీగను కొనవేళ్లతో మీటాడు. ఈ నాదాలు వింటే ఏ మూలనున్న నా దేవరాణి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనుకుంటూ. ఆ తొలిపరిచే దినాలలో అలాగే మీటేవాడు. రాణికి తాను వచ్చినట్లు తెలిపే సంకేతం అదే. వెంటనే పరుగు పరుగున వచ్చేసేది. ఇంత అజ్ఞానంగా ఇంకెవరు మీటగలరు? మీరు మినహాగా దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అనేది హాస్యంగా నవ్వుతూ. ఇప్పుడేమంటుందో మరి. ఇదేమిటి, ఇంకా ఎవరూ రారేం? ఈ తీగలు ఇదివరకులా పలకడం లేదే? పరీక్షగా చూశాడు. ఓహో, మీ చెరి నాక ఎంత పరితపిస్తున్నదో వివరిస్తున్నారా మీరు? ఇంకోసారి మీటాడు. నిశ్శబ్దంగా ఉన్నాయి. ఇదేమిటి, బహుకాలం నిరుపయోగంలో ఉన్నట్లుంది. ఇప్పుడే, ఇంతకుముందే కదా వీణాగానం విన్నాను. ఏది మిమ్మల్ని చిత్ర విచిత్రగతులతో పలికించిన మీ చెలి? ఎవరు మీరు? ప్రశ్న వినరావడంతో వీణపై బట్ట యథాప్రకారంగా సర్ది వెనుదిరిగి చూశాడు కిరణ్. గుమ్మం పొడవున గంభీర విగ్రహం ధర్మారాయుడు. స్తనువై చూడసాగారు ఎవరి మట్టుకు వారే. కూర్చోండి, మీరెవరు? నాతో ఏం పని అన్నాడు రాయుడు. ఆశ్చర్యంగా ఎదురు ప్రశ్నించాడు కిరణ్. నేనెవరు మీకు తెలియదా అండి? కనుబొమ్మలు ముడివైచి 2 నిమిషాలు తదేకంగా అతడిని పరిశీలించి, నువ్వా కిరణ్ అంటూనే విషసర్పాన్ని చూసి వెనుకకు తగ్గినట్టు 4 అడుగులు వెనుకకు వేశాడు ధర్మారాయుడు. ఎందుకు నాయనా వచ్చావు? ఇక్కడైనా ఈ విధంగానైనా బ్రతకనీయదలుచుకోలేదా నన్ను? రాయుడు గారు అంటూనే అతడి పాదాలపై వాలి బావురమన్నాడు కిరణ్. ఎన్నడూ ఎవరి ఎదుట తలవంచని అతడు నేడు రాయుడు పాదాలను స్పృశించాడు. జరిగినదంతా విన్నాను. అప్పట్లో నాకేమీ తెలీదు. తర్వాత తెలుసుకుని నేను వచ్చేసరికి సమయం దాటిపోయింది. మీరు ఊడు విడిచి వెళ్ళిపోయారు. మా కుటుంబం మూర్ఖత్వానికి నేను బాధ్యుణ్ణి కాకపోయినా మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. ఇంతకాలం మీ కొరకే పరితపించి దేశమంతా గాలిస్తున్నాను. కడుకు మీరిక్కడున్నట్లు ఇంద్రాణి ద్వారా తెలిసి వచ్చాను. ఎంతో దీనంగా విన్నవించుకున్నాడు. లేచి కూర్చో గంభీరంగా అంటూ కిరణ్ లేవదీసి కుర్చీలో కూర్చుండజేశాడు రాయుడు. ఎందుకు అక్కడికి వస్తాయిక ఈ దీనాలాపాలు, క్షమార్పణలు? మనం బాధ్యులం కాకపోయినా జరిగేవన్నీ అనుభవిస్తున్నాము. జరగవలసిన అన్యాయాలన్నీ జరిగిపోయాయి. దీర్ఘంగా విశ్వసించాడు. ఒక విధంగా ఈ దుర్ఘటనకంతకు నేను కూడా కారణమేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఆదిలోనే జరుగుతున్న అన్యాయాలను, జానకి దుర్మార్గ పథకాన్ని జగపతికి నిర్మోహమాటంగా విపులీకరించి అరికట్టించవలసింది. కానీ అలా చేయడం నాకే సిగ్గుచేటనిపించింది. ఆడది ఏదో అసూయతో ఏడుస్తుంది అనుకున్నాను, కానీ ఇంతటి ఘాతకం కూడా చేయగలదు అనుకోలేదు. కమలాకరం కూతుర్ని నీళ్లలో తోసి చంపినది అదే. నా వర్తక వ్యాపారం అంతటను మట్టుపెట్టినది అదే. గోదావరి వరదలను నా ఇంట చేరి ఆచూకీ అంతా స్నేహం మీద లాగి ఇంత ఘోరం చేసింది. నా సర్వస్వాన్ని తుడిచేసింది ఘాతుకి. కొయ్యబారిపోయాడు కిరణ్. మరి నాకైనా ఎందుకు చెప్పలేదు కనీసం? నీరసంగా అడిగాడు. నాకు మొదట తెలియవు. రాణికి అన్నీ తెలుసు. యాగి చేయకుండా నీకే రహస్యంగా చెప్దామని ప్రయత్నిస్తే నువ్వు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయావట. పూర్తిగా విషమించాక నాతో చెప్పింది. ఇక అప్పుడు చేయగలిగిందేముంది? జగపతి బిగారితో మాట్లాడాడు. బాల్య స్నేహితుడు ఇంత నిర్మోహమాటంగా ఉండగలడని ఎన్నడూ అనుకోలేదు. ఏమిటా చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా తక్షణం ఊరు వదిలిపెట్టమని ఒత్తిడి చేశాడు. నా మేడను తానే కొంటానన్నాడు. దరిద్రుడి కూతురు తన కోడలు కాగల అవకాశం లేదన్నాడు. నిర్గంతపోయాను. ఎన్నో విధాల ప్రాధేయపడ్డాను. లాభం లేకపోయింది. కడకు అక్కడే ఉండి మీ ప్రతాపం ఎంతో కనుక్కోవాలని నిశ్చయించుకున్నాను. ధనం పోయింది, కానీ పలుకుబడి పోలేదు. కానీ నీ తండ్రి విషం కక్కాడు. కూతుర్ని ఎరగాబెట్టి నా కొడుకునే నాకు విరోధిని చేస్తావా అని అడిగాడు. ఆ మాటతో నా మనసు తిరిగిపోయింది. యశోదారాణి అసహ్యపడ్డారు. బాల్యమిత్రత్వాన్ని కూడా మరిచి నీచుడికి కోడలవ్వడానికి రాణి మరి అంగీకరించలేదు. మీకు ఒక ధన సంపదే ఉన్నది. మాకు తరతరాల నుండి ధన్యైశ్వర్యాలతో పాటు అభిమాన ధనం కూడా అమితంగా ఉన్నది. అందుకే అక్కడి నుండి అంత త్వరగా వెళ్ళిపోయాము. మీరలా అనకండి. నేను వాళ్లలో ఒకడిని కాను. ఇప్పుడేమనుకున్నా ఏమీ లేదులే. విషాద గాంభీర్యం ఉట్టిపడుతుండగా తలపంకించాడు. నేనంత పొరపాటు పని చేశానో తర్వాత గ్రహించాను. అభిమానము నిలుపుకోగలం గాని అనుబంధం తెంచుకోలేమని మొదట తెలుసుకోలేకపోయాను.
ఏమాత్రం ఆలోచన ఉన్న విషయాలన్నీ నీకు ఎరకపరిచి ఉండేవాడినే. కోపావేశాలతో పట్టుదలతో ఎంత నష్టపోతామో తర్వాత కానీ తెలిసి రాలేదు. తప్పిదం తెలిసేపటికీ పరిస్థితి విషమించిపోయింది. అప్పటికే ఎన్నో బాధలు అనుభవించాను. ఇది ఒక అగ్ని పరీక్షే అనుకున్నాను. ఆ ఊరు వదిలిన దగ్గర నుండి యశోద జబ్బు తిరగబెట్టింది. ఏ ప్రదేశంలో ఉన్న ఎన్ని వద్యాలు చేయించినా లాభం లేకపోయింది. కుమారుడు చనిపోయిన బాధ కాదు, ఆస్తి అంటతిని కోల్పోయామన్న ఏడుపు కాదు. కుమార్తె వివాహం నిశ్చయమైన వెంటనే జరపకుండా ఆటంకం పెట్టి తానే ఆమె జీవితాన్ని పాడు చేశానన్న దిగులుతోనే దిగుళ్ళి దిగజారిపోయింది. కనులు తుడుచుకున్నాడు కిరణ్. ఒక వెంక వింటూనే ఉన్న అతడి నేత్రాలు రాణి కోసం చుట్టూ గాలిస్తున్నాయి. కోపం నటిస్తున్నది కాబోలు. అవును మరి, కోపం రావాల్సిన సంగతులేగా అని సరిపెట్టుకున్నాడు. ఒకసారి రాణిని పిలవండి, తర్వాత మాట్లాడుకుందాం. తనతో మాట్లాడాలని తహతహలాడిపోతున్నది నా హృదయం. వెర్రివాడ, ఇప్పుడెక్కడుందని పిలవను? ఏం ఆందోళనగా అడిగాడు. తల్లి చావుకు, ఆస్తి తగలడ్డానికి, అన్ని అనర్థాలకు తానే మూలమనే ఊహతో ఆనాటికి ఆనాడు వాడిపోయింది. నేను పురుషుణ్ణి, వయసుకు పెద్దను, అనుభవజ్ఞుణ్ణి. కానీ అమ్మాయి ఈ కష్ట పరంపరను తట్టుకోలేక మానసికంగా బాగా కృంగిపోయింది. ఆరోగ్యం పాడైన కొలది వీణా సాధకం ఎక్కువైపోయింది. ఎన్ని విధాల మళ్లింపజూచినా సాధ్యపడలేదు. ఆ పాట, ఆ వీణ లేకపోతే బ్రతకలేననేది. క్రమంగా రోజంతా సంగీతంతోనే గడిపివేసేది. ఆ ముసలి తండ్రి పరిచయాలను కూడా వదులుకున్నది. గొంతు వణికి 2 బాష్పకణాలు నేలరారాయి. ఆత్రంగా వింటున్నాడు కిరణ్. ఆ సంగీతం వల్ల అసలే నీరసంగా ఉండేదానికి ఇంకా అలుపు ఎక్కువైంది. సరిగా ఈనాటికి నెల అయింది. నిండు పౌర్ణమి నాడు వీణపై పాడుతూనే ప్రాణం వదిలింది. ఏమిటి? గావుకేక పెట్టాడు కిరణ్. తల చేతుల్లో పెట్టుకుని, నమ్మలేను, ఎందుకు పరిహాసమాడతారు? ఇంతకు ముందేగా ఆమె పాట నేను విన్నాను. మీకిష్టం లేకుంటే ఇంకెప్పుడు ఈ ఛాయలకైనా రాను. ఒక్కసారి రాణిని మాత్రం మీ కళ్లతో చూడనివ్వండి రాయుడు గారు, కనికరించండి, కన్నీటితో ప్రాధేయపడ్డాడు. రాయుడు నేత్రాలు అశ్రుపూరితాలైనాయి. కన్నబిడ్డ బ్రతికుండగానే చచ్చిపోయిందని నోటితో అనగల కర్కోటకుడినేనా నేను కిరణ్? నీవు విన్నది గ్రామ్ఫోన్ రికార్డు. బొంబాయిలో ఉన్నప్పుడు నా స్నేహితుడొకడు రాణి పాటను రికార్డ్ చేయించాడు. ఇప్పుడవే నాకు ఆధారమయ్యాయి. ఆ పాటలు వింటుంటే నా తల్లి నా ఎదుట కూర్చుని పాడుతున్నట్లే ఉంటుంది. బోరన ఏడ్చాడు రాయుడు. భగవాన్. చక్రవాకం నవల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి నవలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.